రాసి పెట్టుకో, రేవంత్ రెడ్డి ఈజ్ ద నెక్స్ట్ సీఎం, సెకండ్ సీఎం ఆఫ్ తెలంగాణ అన్నాడు. అంటే ఎట్లయితే నువ్వు ఎమ్మెల్యే గెలవలేదు అంటే ఏమన్నాడు తెలుసా, గెలవడానికి ఏం చేయాలనో అన్నీ చేస్తాను. ఇప్పుడు కూడా కాళేశ్వరాన్ని మేడిగడ్డను బెయిల్ చేశారు. మరి కేసీఆర్ గారు ఎందుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు సార్? నేను దీన్ని ఒక 6 నెలల్లో రిపేర్ చేస్తా అని చెప్పి ప్రజలకు ఒక అష్యూరెన్స్ ఇచ్చి ఉంటే ఇలా ఆయన ముఖ్యమంత్రి. చిల్లర రాజకీయాలు కేసీఆర్కు కేటీఆర్కు చేత కావు. రేవంత్ రెడ్డికి చిల్లర రాజకీయాలైనా పర్లేదు, అవసరమైతే ఉపయోగించుకుంటారు. రేవంత్ రెడ్డి ఏ స్థాయికి వెళ్ళినట్టే ఎలక్షన్ కమిషన్ తన కంట్రోల్లో పెట్టుకో. నెక్స్ట్ 2.5 years ఇట్లనే జరుగుతాయి. 100% రేవంత్ రెడ్డి వస్తుంది. కవిత అండ్ హర్ న్యూ పార్టీ అంటే కవిత పార్టీ పెట్టి ఒక శక్తివంతంగా ఎదగలిగితే మంచిదే. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆమె తన శక్తికి ఒక పరీక్ష ఇది. సో నెక్స్ట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ ఏది ఉండదు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్. మీరు కూడా ఏదన్నా డైరెక్ట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి వెళ్ళండి, నా జీవితం సంకరాకపోతుంది. సార్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత పాలసీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆల్మోస్ట్ అన్ని మేజర్ సెక్టర్స్లలో, లైక్ ఇప్పుడు హెల్త్ తీసుకున్న, హెల్త్లో కానీ ప్రతి డిస్టిక్లో ఒక మెడికల్ కాలేజ్ పెట్టడం కానీ అవన్నీ బాగా చేశారు. దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 95% లోకల్ రిజర్వేషన్, 5% నాన్ లోకల్కి ఇవ్వడం, ఇన్ఫ్రాలో కానీ ఇవన్నీ చేసినా కూడా, ఇంత చేసినా కూడా ఎందుకు కేసీఆర్ గవర్నమెంట్ ఓడిపోయింది? అండ్ ఇంకొకటి, చాలామంది తెలంగాణ ప్రజలకి కొంచెం ఆత్మగౌరవం ఎక్కువ. సో ఈ లీడర్షిప్ యారగెన్స్ వల్లనే ఓడిపోయినారు అని అంటారు. కరెక్ట్. అది కూడా ఒక కారణం. అంటే ఓటమినే మనము డిస్కస్ చేయాలనుకుంటే ఫస్ట్ కేసీఆర్ ఓటమి కారణం నరేంద్ర మోడీ. ఓకే, చాలామందికి అర్థం కాలేదు. నేను చెప్పేదా కేసీఆర్ కూడా అర్థం కాలేదు, నాకు తెలిసి వాళ్ళ పార్టీలో కూడా ఎవరికి అర్థం కాలేదు. అంటే ఎట్లా నరేంద్ర మోడీ కారణమైండు. ఎప్పుడు కూడా ఒక 10 ఏళ్ళు పనిచేసినాక యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీని తీసుకోవడానికి అనేక పార్టీలు ఉంటాయి. లేకపోయినా కూడా పెట్టిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తా. రాజశేఖర రెడ్డి 5 ఏళ్ళు పరిపాలన చేసినాక ఫస్ట్ టర్ము యాంటీ ఇన్కంబెన్సీ ఉండే. బలమైన శత్రువులు ఉన్నారు బయట, ఒకరు కేసీఆర్, ఒకరు చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరు ఒకటే ఎలక్షన్లో అలయన్స్ అయింది. రాజశేఖర రెడ్డిని కొట్టాలంటే ఈ తెలంగాణ శక్తులతో కలవాలనే చంద్రబాబు నాయుడుకి ఎందుకు వచ్చింది ఆలోచన అంటే, అంతకంటే 1 year బిఫోర్, 1 year కూడా 7-8 నెలల ముందు ఒక బై ఎలక్షన్ జరిగింది. కేసీఆర్ అన్నిటికీ రిజైన్ చేయించి మళ్ళీ పోటీ పెట్టించాడు తెలంగాణ కోసం. పెట్టినప్పుడు 16 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తే 9 మంది ఓడిపోయినారు టీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకు అంటే తెలుగుదేశం వాళ్ళు మేము తెలంగాణకు అనుకూలమని ప్రచారం చేశారు. కాంగ్రెస్ వాళ్ళు అయితే ఏకంగా చేతి గుర్తు బదులు తెలంగాణ జెండా పెట్టుకున్నారు. కాంగ్రెస్ 3 రంగుల దానిలో. అంటే జై తెలంగాణ అంటే మనకు ఓట్లు పడతాయి. ఎప్పుడైతే అది అర్థమైందో చంద్రబాబు నాయుడు 2008 దసరా పండుగ రోజు తీర్మానం చేసిండు తెలంగాణకు మనం అనుకూలమని. ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఉండే అప్పుడు, దానికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిండు శ్రీహరి పోయి, కడెం శ్రీహరి, మేము తెలంగాణకు అనుకూలం, ఇంతకుముందు వ్యతిరేకిస్తున్నట్టు లెటర్ ఇచ్చామని. ఇక తెలంగాణ ఓట్లు స్ప్లిట్ కావద్దని చెప్పి కేసీఆర్కు ఉండే. సరే జై తెలంగాణ అంటాడు కదా. అప్పుడు చిరంజీవి పార్టీ కూడా ఉండే, దేవేందర్ గౌడ్ పార్టీ ఉండే. నేనే దాన్ని వన్ ఆఫ్ ది ఫౌండర్ దేవేందర్ గౌడ్ పార్టీకి. ఆయన ఉద్యమ సంస్థ పెడదామంటే ఆయన పార్టీ పెట్టాడు. ఇక నాకు ఇష్టం లేకుండా కొంతకాలం కొనసాగా ఆయనతో. ఆయన పోయి చిరంజీవి సంకలో వచ్చాడు, నవ తెలంగాణ పార్టీని వదులుకొని పిఆర్పీలో చేరాడు. నన్ను పిలిస్తే నేను రానన్నా, ఎందుకంటే అడిగిండు, నువ్వు కాపే ఆయన కాపే కదా, ఇంకా నేను గౌడ్ను, మీ ఇద్దరు ఒకటే సామాజిక వర్గం, ఎందుకు రాకూడదు అంటే, నాకు సామాజిక వర్గం ముఖ్యం కాదు, ఆయన తెలంగాణకు తీర్మానం చేస్తే వచ్చేవాడిని, అప్పటికి చేయలే ఆయన. ఎలక్షన్లప్పుడు సిరిసిల్ల పోతే ప్రతిఘటన ఎదురైతే ప్రజలంతా ఎదురు తిరిగితే అప్పుడు ఆయన తెలంగాణ అన్నాడు అక్కడ అవసరం కోసం. కాబట్టి ఒక ఆంధ్ర నాయకత్వం కింద నేను తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించలేను, నేను రాలేను, మీరు పోతే పోండి అని చెప్పాను. అయితే ఈ 2 పార్టీల వెనకాల రాజశేఖర రెడ్డి ఉన్నాడు. యాంటీ ఇన్కంబెన్సీని స్ప్లిట్ చేయడానికి ఆయన ఎవరెవరిని ఉపయోగించుకున్నాడు? ఒకటి జయప్రకాష్ నారాయణ, పరోక్షంగా ఆయన లోక్సత్తా పార్టీ కొన్ని సీట్లు తీసుకుపోయింది. ఇప్పుడు మా అమ్మాయి అప్పుడు నిండు గర్భిణి అయినా కూడా పోలింగ్ దాకా వచ్చి, నేనేమో బీఆర్ఎస్కి ఏమంటే ఆమె లోక్సత్తాకి వేసింది. అంటే యూత్లో అంతా చేంజ్ వచ్చింది. వచ్చింది.
లోక్ సత్తాకి ఎడ్యుకేటెడ్స్ అంతా వేశారు. ఇది ఒకటి స్ప్లిట్ చేసింది. చిరంజీవి మీద ఉన్న క్రేజ్, దేవేంద్ర గౌడ్ మీద ఉన్న ఫాలోయింగ్ వాళ్ళు అటేశారు. ఈ ఈ 3 దిక్కుల స్ప్లిట్ అయిపోయింది. కాంగ్రెస్కి, ఈ మహాకూటమికి, సిపిఐ సిపిఎం చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ అంతా ఒక దిక్కు. ఆయన అనూహ్యంగా 70-80 సీట్లు రావనుకున్న రాజశేఖర రెడ్డి 156 సీట్లు వచ్చాయి. అంటే ఏకపక్షం గవర్నమెంట్ ఫామ్ చేసే అంత వచ్చింది ఆయనకి. అంటే మనము ఎలక్షన్లో గెలవాలంటే యాంటీ ఇన్కంబెన్సీని చీలేటట్టు చేయాలి. మోడీ ఏం చేసిండు? రివర్స్. కేసీఆర్ని ఒడగొట్టాలంటే 10 ఏళ్ళు ఉన్న తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ లేకుండా చేయాలి, ఒక్క దిక్కు పోలరైజ్ అయ్యేటట్టు చేయాలి. అయితే వాళ్ళకు మాదాపూర్లో ఒక ఆఫీసు మెయింటైన్ చేశారు. ఈ లోకల్ బీజేపీ పార్టీకి సంబంధం లేదు. అమిత్ షా కొడుకు, రాజ్నాథ్ సింగ్ కొడుకు వచ్చి వాటిని ఎస్టాబ్లిష్ చేసిపోయారు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ క్రీమ్ని ఐటీ కంపెనీస్ నుంచి తీసుకున్నారు. అలా నాకు తెలిసిన ఒక వ్యక్తి నాకు అంతా చాలా రోజుల ముందు నుంచే నాకు లీక్ చేస్తూ వచ్చాడు. నేను కేటీఆర్ గారికి కూడా ఆ రిపోర్ట్ ఒకటి తీసుకుపోయి బీజేపీ వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ ఇలా మనకు చాలా ఘోరంగా దెబ్బతింటున్నాం, మనం అధికారంలో కూడా వస్తలేమని చెప్పినాం. ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ ఉండే ఇది కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్లో. మీటింగ్ కంటే ముందు ఒక 10 నిమిషాల ముందు నేను పోయి కేటీఆర్ గారికి స్వయంగా ఇచ్చినది, మనం పోతున్నాం రిపోర్ట్ ఇది. నవ్వి ఆయన నమ్మపోతే ఈయన అనుకున్నా గోయింగ్ టు లూజ్ అని. అంటే మోడీ చేసిన క్లెవర్ పని ఏంటంటే ఆయన కేసీఆర్ని దించడానికి అక్కడ ఆఫీస్లో ఉన్న ఇంపార్టెంట్ వాళ్ళతో ఆయన ఢిల్లీలో మీటింగ్ పెట్టుకున్నాడు. మనం ఎన్ని సీట్లల్లో పోటీ ఇవ్వగలుగుతాం అంటే 45 సీట్స్లలో మనం పోటీ ఇవ్వగలుగుతాం. ఒకవేళ బండి సంజయ్ చాలా దూకుడుగా పోతున్నాడు, ఎలక్షన్ల నాటికి ఇంకో 5-10 సీట్లు పెరగవచ్చు, అంతకంటే పెరగవని చెప్పారు వాళ్ళు. ఎన్ని ఉన్నాయి? మొత్తం 119 ఉన్నాయి. 119లో 50లో మనం పోటీ ఇస్తే కేసీఆర్ గెలుస్తాడు, ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ స్ప్లిట్ అవుతుంది. మరి ఎన్ని గెలవగలుగుతామని అన్నాడు. పోటీ మనం 45లో పోటీ ఇస్తున్నాం, ఎన్ని గెలవగలుగుతామంటే 15 గెలవగలుగుతాం, అది కూడా మీలాంటి వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తే, డబ్బులు కూడా బాగా ఖర్చు పెడితే. అంటే 15 గెలిచే మాట అయితే మనం ఎందుకు సీరియస్గా దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి బండి సంజయ్ని ఇమ్మీడియట్గా అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. అందరూ ఏమనుకున్నారు? కేసీఆరే కావాలని చేశాడు అని. అది కేసీఆర్కు శాపమైంది. బండి సంజయ్ ఉండుంటే కేసీఆర్ ఇవాళ సీఎం, ఒక 60-70 స్థానాల్లో బీజేపీ గట్టిగా కొట్లాడేది. సో ఇది ఫస్ట్ ఆయన చేసింది. అయితే ఆయనకు తెలుసు కాంగ్రెస్ వస్తుందని. ఆయన ఏమనుకున్నాడంటే మనం రానప్పుడు కేసీఆర్ రాకూడదు. ఎందుకు కేసీఆర్ మీద కోపం అంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టాడు, క్రిమినల్ కేసు. ఆయన ఏంది మోడీకి ఆర్ఎస్ఎస్ తరఫున కోఆర్డినేటర్, ఓ డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్ అనుకోవచ్చు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నుంచి. అంత పెద్ద వ్యక్తి. ఈయనకు ఆయన మీద అవగాహన లేదు, ఐడియా లేదు. ధన్మని గువ్వల బాలరాజు, తర్వాత రోహిత్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, ఇంకో హర్షవర్ధన్, ఇంకోరెవరో, ఈ 3-4 ఎమ్మెల్యేలతోని అది ప్లాన్ చేసి సీసీ కెమెరాలు పెట్టి అదంతా మీడియా కాన్ఫరెన్స్లో పెట్టాడు. రెండవది, మోడీ వచ్చినప్పుడు 1-2 ఇయర్స్ ఆయన రిసీవ్ చేసుకోలేదు, ప్రోటోకాల్ అది బ్రేక్ చేశాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, గంటల కొద్ది ప్రెస్ మీట్లు పెట్టి. ఇవన్నీ సరిపోక భారత రాష్ట్ర సమితిని పెట్టి మహారాష్ట్రలో అన్ని దిక్కుల చికాకు చేయడం మొదలుపెట్టాడు. మోడీకి ఏంది, ఇంకో 10-20 ఏళ్ళు ఆర్ఎస్ఎస్ఏ ఉండాలి, బీజేపీ అధికారంలో ఉండాలి. రాహుల్ గాంధీతో కాదు అది. అంటే రాహుల్ గాంధీ తెలిసిన శత్రువు. 2 రాష్ట్రాలు కాదు 5 రాష్ట్రాలు ఆయన కంట్రోల్ ఉన్నా కూడా ఏమయ్యేది లేదు మోడీకి. కానీ తెలియని శత్రువు కేసీఆర్ అప్పటికే ఏం చేశాడు, ఇక్కడ అద్భుతంగా రైతులు కానీ ఇతరత్ర కానీ సంతోషంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు. జీడిపి పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, దేశంలో నెంబర్ 1 అయింది, బాంబేని మించిపోయింది తలసరి ఆదాయంలో. 96,000 రూపాయలు ఉన్న తలసరి ఆదాయము 3.5 లక్షలు అయింది. రంగారెడ్డి, నాట్ ఓన్లీ రంగారెడ్డి, అంటే ఏ జిల్లా అయినా రంగారెడ్డి నెంబర్ 1 కంట్రీ. అంటే ఇదంతా వట్టిగానే అయిందా? 25,000 పరిశ్రమలు వచ్చినాయి. అంటే మైక్రో, మీడియం, మేజర్ అండ్ స్మాల్, హోమ్ మేడ్. 25,000 పరిశ్రమల్లో 16 లక్షల మంది రిక్రూట్ అయినలు. ఐటీ 3.5 లక్షల మంది ఉన్నది 9.5 లక్షలు పోయింది.
ఐటీ ఎగుమతులు 60,000 కోట్లు 70,000 కోట్లు ఉన్నాయి, 2 లక్షల కోట్లు దాటింది. జిఎస్డిపి 3.5 లక్షల కోట్ల నుంచి 13.5 లక్షల కోట్లకు పోయింది. స్వాతంత్రం వచ్చినాక ఏ రాష్ట్రంలో ఈ 75 ఏళ్ళల్లో ఏ ముఖ్యమంత్రి చేయని ప్రగతి 9.5 ఏళ్ళలో చేశాడు. తర్వాత మొత్తం దేశంలో ఏ రాష్ట్రంలోనైనా 9.5 ఏళ్ళ పీరియడ్ను అక్కడ ఉన్న జనాభాను తీసుకుంటే ప్రపోర్షనేట్గా 160,000 ఉద్యోగాలు 9.5 ఏళ్ళలో ఇచ్చింది స్వాతంత్రానంతరం ఏ రాష్ట్రంలో జరగలేదు. సమకాలీన భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో జరగలేదు. బట్ చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారు. 2 రోజుల ముందు చెప్పాడు కేటీఆర్. రేషన్ కార్డులు 6.5 లక్షలు ఇచ్చి ఎవరికి చెప్పలేదు, మంత్రులకి తెలియని పరిస్థితి. అంటే ఒక 2-3 చేసి చెప్పుకోవడం ఈజీ, 100 పథకాలు పెట్టి అన్నీ సక్సెస్ఫుల్గా నడిపి ఎన్నని చెప్పుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చూస్తే ఎస్ఆర్డిపితోని అసలు చాలా ఫ్లైఓవర్స్ కట్టారు. 65 అండర్ పాస్లు ఫ్లైఓవర్లు కలిపి 65. ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు బెంగళూరులో కూడా నేను 25 ఏళ్ళ కింద టీఆర్ఎస్ మొదలుపెట్టే కంటే ముందు అల్సూర్ ఇందిరానగర్ ఏరియాలో నేను రెంట్కుంటుంది. ఆనాడు ఎంతైతే ట్రాఫిక్ ఆడు ఉందో అంతకు 10 రెట్లు పెరిగింది అక్కడ. బట్ ఆనాడు ఉన్న ట్రాఫిక్ ఇవాళ ఇక్కడ ప్రాబ్లం లేదు. ఒక 4-5 ఏరియాలు తప్పితే ఎక్కడ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేవు. అదే కేటీఆర్ కంటిన్యూ అయ్యి ఉంటే ఈ పాటికి ఆ 4-5 ఏరియాలలో కూడా ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. ఎంత ప్రోయాక్టివ్ ఉండేవాడు కేటీఆర్ అంటే, మీలాంటి ఒక ఐటీ గై ఆఫీస్కి లేట్ అయ్యాడు. లేట్ అయినప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, అసలు ఈ రోజు నాకు ఈ లేట్ అవుతున్నది, ఏదన్నా ఆల్టర్నేటివ్ ఆలోచించి మనం కేటీఆర్కి మెసేజ్ పెడితే ఆయన టేకప్ చేస్తాడేమో అని కొద్దిగా ఆ ఏరియా అంతా తిరిగిండు. తిరిగి ఏం చేసిండంటే మూసాపేట హైటెక్ సిటీ రోడ్ ఉంటుంది, దానికి అవతల దిక్కు ప్యారలల్గా మధ్యలో రైల్వే ట్రాక్ ఉంటుంది. రైల్వే ట్రాక్ అవతల దిక్కు మళ్ళీ ఆడ అయ్యప్ప సొసైటీ అవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ఏమన్నా ఒక ఫ్లైఓవర్ ఏ రాదా రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళని ఆలోచించాడు. అటు పోయిండు ఇటు పోయిండు, సర్వే చేసిండు. మార్నింగ్ 10:30కి మెసేజ్ పెట్టిండు, మీరు ఒక ఫ్లైఓవర్ కనుక ట్విట్టర్లో మీరు ఒక ఫ్లైఓవర్ కనుక ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ రైల్వే ట్రాక్ మీద వేయగలిగితే హైటెక్ సిటీ పోయే ట్రాఫిక్ అంతా డైవర్ట్ అవుతుంది అని అన్నాడు. కేటీఆర్ వెంటనే చూసిండు. చూసి ఇమ్మీడియట్గా వాళ్ళ టీంకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, నాకు ఈవినింగ్ 4 o'clock వరకు రిపోర్ట్ కావాలి. వాళ్ళు వేన్లు వార్ ఫుటింగ్ మీద ఒక 50 మంది వేన్లు సర్వే చేసిన్లు, ఆడ ఇండ్లు ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, బ్రిడ్జ్ కట్టడానికి అవకాశం ఉందా లేదా, R&B వాళ్ళని తీసుకుపోయి, రెవెన్యూ వాళ్ళని తీసుకుపోయి, ఇరిగేషన్ వాళ్ళు, కుంటలు చెరువులు ఉన్నాయి. 4 గంటలకు ఆయన ట్వీట్ చేశాడు ఆ అబ్బాయికి, థ్యాంక్స్ ఫర్ గుడ్ సజెషన్, వీఆర్ గోయింగ్ ఫర్ కన్స్ట్రక్షన్ అని చెప్పి. 1 year లోపల ఫ్లైఓవర్ ఓపెన్ అయింది. అంటే అంత ప్రొయాక్టివ్, ఒక్క రోజులో డిసిషన్ తీసుకున్నారు. ఇంకా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే మీరు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అన్నారు, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్. అవునవును. ఒకరోజు హైదరాబాద్లో 65 మంది కొట్టుకపోయి చచ్చిపోయారు మూసీ వరదలకు. అవి మూసీ వరదలు కాదు, అవి మూసీలకు వచ్చే నీటి వరదలు. ఫాక్స్ సాగర్ లేక్ దిగింది, నిజాంపేట్ బిల్డింగ్లు అన్నీ మునిగిపోయినాయి. ఆ ఫ్లడ్ అంతా ఎట్లా డైవర్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే మొత్తం స్టామ్ వాటర్ డ్రైన్స్ అని ఉండేది. తెలంగాణలో అద్భుతమైన పాలనను అందించిన వ్యక్తి నిజాం. అందరు తిట్టిన నిజాము అమీర్పేట ఏరియాలో మీ జనరేషన్ చూసిందో లేదో కానీ మా జనరేషన్ చూసింది. ధరంకరణ్ రోడ్ అని ఉంటుంది. ధరంకరణ్ రోడ్డు 2 వంతులు ఉంటే ఒక వంతు నాలా ఉండేది. అంటే ఎంత పెద్ద నాలా అంటే అది దాదాపు ఒక 25-30 ఫీట్ల వెడల్పు ఉండేది. అయితే ఆంధ్ర నుంచి వచ్చిన ఈ బుద్ధి లేని అధికారులు కానీ మంత్రులు కానీ ఏం చేసిందంటే, అరే ఇంత డ్రైనేజ్ ఎందుకు అనుకున్నారు. వాళ్ళకు మూసినదంటే ఒక డ్రైనేజ్, నాలాలంటే డ్రైనేజ్, స్ట్రీమ్స్ అంటే డ్రైనేజ్. రోడ్ వైండింగ్ చేసిండ్రు, మొత్తం దాన్ని కూడిపేసిండ్రు, కిందికెళ్ళో పైప్ లైన్ వేసారు. మరి వర్షం నీరు ఎట్లా పోవాలి? స్టామ్ వాటర్ డ్రైన్స్ అనే కాన్సెప్టే లేదు వీళ్ళకి. మొత్తం నిజాం ఏదైతే వర్షపు నీళ్ళు మూసిలో పోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఆయన ఆ రోజు కార్యరూపం దాల్చింది. బట్ వీళ్ళు వచ్చి దాన్ని 20-30 ఏళ్ళలో నాశనం చేశారు. ఆయన 1920లో హైదరాబాద్ జనాభా 4 లక్షలు ఉండే. ఆ 4 లక్షల జనాభాకు సరిపోయే 2 లక్షలు 3 లక్షలు ఉండే. ఓ 4 లక్షల జనాభాకు సరిపోయే విధంగా డ్రింకింగ్ వాటరు, పైప్ లైన్స్, స్టామ్ వాటర్ డ్రైన్స్ ఇవన్నీ కట్టాడు. అందమైన తోటలు, భాగ్యనగరం కాదు ఇది, బాగ్నగర్.
బాగా అంటే ఉద్యానవనాలు, అవును. ఎక్కడ చూసినా బౌలీలు. బౌలి అంటే బాయి, పెద్ద బాయి, గచ్చి బౌలి, పుత్లి బౌలి, చార్ బౌలి. ఆ బౌలీలు పోయినాయి, ఆ బావులు పోయినాయి, చెరువులు పోయినాయి. 800 లేక్స్ ఉండేది హైదరాబాద్లో, ఇవాళ 276కు వచ్చినాయి. అది కూడా కేసీఆర్ వచ్చినాక ప్రతి దాన్ని ప్రొటెక్ట్ చేశాడు. అన్ని అబద్ధాలు చెప్తారు, కేసీఆర్ పీరియడ్నే కబ్జా అయినాయి, అవైనాయి, ఇవైనాయి. అయితే స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ ప్లాన్ ఏంటంటే 1000 కోట్లతో పెట్టాడు కేటీఆర్. అదేంటంటే ఈ ఫాక్స్ సాగర్ లేక్ వాటర్ మూసీలోకి రావాలంటే బిల్డింగ్లు అడ్డం వస్తున్నాయి, ఆ డ్రైన్స్ అన్నీ పోయినాయి. మరి ఏం చేయాలి? ఆయన ఎవరిచ్చారో ఐడియా నాకు తెలియదు, కానీ వండర్ఫుల్ ఐడియా. రోడ్డు తీసేశాడు, రోడ్డు కింద పెద్ద నాలా చేశాడు, చేసి పైనుంచి స్లాబ్ వేశాడు. వరద నీరంతా రోడ్డు కిందకి వెళ్ళిపోతుంది, ఇంక వేరే మార్గం లేదు ఆయనకు. బిల్డింగులు ఉలగొట్టలేడు, మెటిక్యులస్గా ప్లాన్ చేశాడు. మూసి కూడా పునరుద్ధరణకు ఒక్క గుడిసె కూడా తీసేయకుండా మురుగునీటి శుభ్రత కోసం ఆయన ఒక 70 STPలు పెట్టాడు. అలా ఒక 31 కమెంట్స్ అయినాయి. 3600 కోట్లు వాడికి ఒక్క రోజులో శాంక్షన్ ఇచ్చారు. చాలా వరకు డబ్బులు కూడా రిలీజ్ చేశారు. 3000 ఇంకొక 39 STPలకు అమృత్ స్కీమ్ కింద అప్లై చేశారు. ఇప్పుడు అది వచ్చి రెడీగా ఉన్నది. 90% డబ్బు అంతా కూడా కేంద్రమే ఇస్తుంది. ఓ 5% 10% ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి అది వదిలిపెట్టేసి గుడిసెలు కూల్చేసేది మొదలుపెట్టాడు. అంటే విజేతలు భిన్నమైన పనులు చేయరు, భిన్నంగా చేస్తారు అనేది కొటేషన్ శివకేరా. నా సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, బట్ దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. అది కేటీఆర్ అండ్ కేసీఆర్, అది హరీష్ రావు, అది టీఆర్ఎస్, అది నిరంజన్ రెడ్డి, అది జగదీష్ రెడ్డి. ఎవరైతే పరిపాలన చేశారో ఉద్యమ ఆకాంక్షల రూపంలో దాన్ని అమలు చేయాలంటే ఒక డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉండాలి. ఇందిరా మిల్లు దేశం అంతా ఇచ్చారు, కానీ డిగ్నిటీ హౌసెస్ ఎక్కడ లేవు, ఓన్లీ కేసీఆర్ థాట్లోంచి వచ్చినాయి అవి. అట్లా స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ కూడా ఒక డిఫరెంట్ పద్ధతిలో చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు అనుకున్నారు, చెప్పుకోలేకపోయారు. ఓకే సార్, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి మీరు ఎన్ని మార్క్స్ వేస్తారు? అండ్ కన్స్ట్రక్టివ్గా చెప్పాలంటే ఈ రోజు నుంచి సపోజ్ రేవంత్ రెడ్డి కంప్లీట్గా చేంజ్ అయ్యి ఇవి కరెక్షన్స్ చేసుకుంటే మళ్ళీ గవర్నమెంట్లకి ఆయన్నే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. అంటే ఎప్పుడు కూడా ఎవరు ముఖ్యమంత్రి అయినా ఒక 40 ఏళ్ళ నుంచి వాళ్ళ గొప్పతనంతో ఎవరైతే లేరు, అవతలి వాళ్ళ మీద కోపంతో అంతే ఎన్నుకుంటున్నారు. ఇక్కడ కూడా ఏమైందంటే ఇప్పుడు కేసీఆర్ మీద సానుభూతి వస్తున్నది, ట్రెమండస్ సానుభూతి వస్తున్నది. మనం తప్పు చేశాము అన్న ఫీలింగ్లో కూడా చాలామంది నెట్టుకుంటూ పోయారు. నేను ఒకరోజు చాలా ఎమోషనల్గా రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ సర్కార్ని తీసుకొచ్చినందుకు తెలంగాణ రైతులు చెప్పులతో కొట్టుకోవాలి వాళ్ళకు వాళ్ళే. ఎందుకంటే చేయకూడనంత లోపం జరిగిపోయింది, తెలిసేసినా తెలియజేసిన ఫలితం ఇది. అన్నీ ఆగిపోయినాయి కదా, రైతు బంధు కానీ ఇవన్నీ కూడా. అన్న ఓ రోజు ఒక ఫోటో వచ్చింది వాట్సాప్లో, ఓ 10 మంది రైతులు వరుసగా చెంప దెబ్బలు కొట్టుకుంటూ నాకు ఫోటో పెట్టారు. మీరు అన్నారు కదా మేము చెంప దెబ్బలు కొట్టుకుంటున్నాం అంటే ఆ స్థాయిలో నిరసన వ్యతిరేకత వస్తున్నది. ఫిర్ బి టీఆర్ఎస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ను ఎదుర్కొనేంత సమర్థవంతంగా ఇంకా రెడీ కాలేదు. కాకపోతే ఏమవుతుంది, ఈ 2.5 ఏళ్ళలో కూడా గత 2.5 ఏళ్ళలాగానే వీళ్ళు సోషల్ మీడియాకు పరిమితమై, లేదా అక్కడక్కడ ధర్నాలకు ఊరేగింపులకు పరిమితమై, అసెంబ్లీకి పరిమితమై, కేసీఆర్ గారు ఇన్వాల్వ్ కాకుండా ఇట్లనే చేసినట్టయితే లాస్ట్ 2.5 years ఎట్లా జరిగిందో నెక్స్ట్ 2.5 years ఇట్లనే జరుగుతాయి. 100% రేవంత్ రెడ్డి వస్తాడు. చాలా డ్రాస్టిక్ చేంజెస్ టీఆర్ఎస్ నాయకత్వం ఆలోచించాలి. ఫస్ట్ సంస్థాగతం కావాలి, నిర్మాణం లేదు. కార్యకర్తలు ఆ పార్టీకి ఉన్నంతగా ఏ పార్టీకి లేరు, కాంగ్రెస్కి కూడా లేరు. బట్ నిర్మాణాన్ని డెవలప్ చేసుకోవాలి. వీళ్ళకు బీఆర్ఎస్కి ఇంకొక ఏంటంటే కొంచెం వీళ్ళు కార్పొరేట్ స్టైల్ పాలిటిక్స్ చేస్తారు. ఎవరైతే నిజంగా ఆ టైం అవసరం వాళ్ళని తీసుకుంటారు, ముందు నుంచి ఉన్న వాళ్ళని పక్కన సైడ్ లైన్ చేస్తారు. అంటే ఇది అదే చెప్పబోతున్నా, మీరు అదే ప్రశ్న అడిగారు. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 times గెలిచారు. సరే, వాళ్ళల్లో కొంతమంది కరప్ట్ కావచ్చు, కొంతమంది ప్రజలకు అందుబాటులో లేకపోవచ్చు. మేజర్ డ్రాబ్యాక్ ఎక్కడ వచ్చిందంటే ఒక 30-40 కాన్స్టిట్యున్సీలలో
వాళ్ళు కేసీఆర్ అంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళంటే కేసీఆర్కి ఇష్టం. చాలామంది ఎప్పుడు ఆయన చుట్టే ఉంటారు, కాన్స్టిట్యున్సీలో కూడా ఉండరు, వాళ్ళు పోతుంటారు వస్తుంటారు. అయితే వీళ్ళకును ప్రజలకు మధ్యలో ఉండాల్సిన నాయకులు ప్రజలకు దూరమైనలు, నాయకుడికి దగ్గరైనలు. వాళ్ళ మీద కోపంతోనే వాళ్ళ పక్షపాత బుద్ధికి ఏ స్కీమ్ వచ్చినా వాళ్ళ మనుషులకి వేయడం, ఇట్లాంటి వాటి వల్ల ప్రజలు ఏమనుకున్నారంటే ఎమ్మెల్యేని కూడా ఓడించాలనుకోలే, కేసీఆర్ని కూడా ఓడించాలనుకోలేదు. బట్ ఆ ఊళ్ళో ఉన్న నాయకుల మీద వ్యతిరేకతతో వాళ్ళు కాంగ్రెస్కి వేశారు. ఇది ఒక పద్ధతి. తర్వాత ఎమ్మెల్యే పట్ల కోపంతో కూడా చాలామంది ఎట్లా ఉంటుందంటే, నేను ఒక కాన్స్టిట్యున్సీకి పోయిన అబ్జర్వ్ చేయడానికి, వరంగల్ జిల్లా నర్సంపేట. ఆ ఎమ్మెల్యే చాలా సిన్సియర్, చాలా హానెస్ట్, కానీ ఆటిట్యూడ్ కొంచెం వాళ్ళకి నచ్చలేదు. ఈయన మనం ఇంటి నమస్తే పెడితే ఎటో చూస్తాడు. నేను అడిగిన ఎందుకంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది కంటికి అన్నాడు ఆయన. ఎవరికి తెలియాలి అది? అంటే ఇడిదికి నమస్తే పెట్టోళ్ళు ఆయన కనబడరు. ఎప్పుడో ఆయనకు ఉద్యమ కాలంలో మంచి హార్డ్కోర్ సుదర్శన్ రెడ్డి చాలా బాగా అందరు అభిమానించే నాయకుడు, పార్టీలో కానీ కేసీఆర్ కానీ అందరం. అదే నాకు ఆ కంటికి ప్రాబ్లం ఉంది ఆయనకు. వాళ్ళేం కంప్లైంట్ అంటే మేము నమస్తే పెడితే ఎటో చూస్తాడు అని. సెకండ్ ఏంటంటే ఆయన బాగా కాన్స్టిట్యున్సీ కరప్టెడ్ కాదు ఆయన, ఓ ఆదర్శవంతమైన వివాహం చేసుకున్నాడు. పెద్ద ఉద్యమకారుడు, వరంగల్ జిల్లాకు చాలా సంవత్సరాలు అధ్యక్షునిగా పనిచేశాడు, ఆ పోరుగల్లు జిల్లా. అటువంటి వ్యక్తి నాన్ కరప్టెడ్. మళ్ళా అటువంటి వ్యక్తి కొంతమందికి కోపానికి కారణమైండు. ఎందుకైండ్లు అని అడిగితే ఈయన చెప్తే మేము ఈ మిషన్ భగీరథ పనులు, ఈ మిషన్ కాకతీయ పనులు ఇవన్నీ మేము చేసినాం సార్, సర్పంచులు అంతా, సర్పంచులు పార్టీ క్యాడర్ కింద లీడర్లు సార్, మాకు బిల్లులు ఇప్పలేదు సార్. ఆయన ఏం చేస్తాము, ఎలక్షన్ల నాటికి బిల్లులు చాలా పెండింగ్ ఉన్నాయి. మీకు కూడా తెలుసా, ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోకి పోవడానికి ఎక్కువ మందికి మేజర్ రీజన్ ఏంటంటే, ఒక దానం నాగేందర్కి ఇట్లాంటి వాళ్ళకి కాదు, రూరల్లో గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ పోవడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి బిల్లులు ఆపడం, పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు పోవడానికి. ఆయన కొడుకు పదవి పీకేసిండు, సర్పంచులు ఇంటి ముందరకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటాం అన్నారు. అంటే కేసీఆర్ ఏం చేసాడు, మళ్ళీ మనమే వస్తున్నాం కదా, వచ్చినాక ఇద్దాంలే అనుకున్నాడు. కొన్ని వేల కోట్లు ఇవన్నీ ఓడిపోవడానికి కారణమైనవి. అక్కడ నాయకుల మీద వ్యతిరేకతను పెంచినాయి. కొంతమంది నిజంగానే ఆటిట్యూడ్ వల్ల ప్రజలకు దూరమైనలు, కొంతమంది కరప్ట్ కూడా అయినలు. ఇప్పుడు మార్చిన కాడ 10 మందిని మారిస్తే 8 మంది గెలిచారు. కేసీఆర్ ఇంకో 40 మందిని మారిస్తే వాళ్ళ మీద వ్యతిరేకత, కొన్ని అటు ఇటు షెఫిల్ చేసినా అయిపోయేది. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ షెఫిల్ చేసినా అయిపోయేది. అట్లా కూడా చేయలేదు. ఇవన్నీ కూడా ఆయన వచ్చాడు, ఎవరు మన పీకే ప్రశాంత్ కిషోర్, ఆయన చెప్పిన సూచనలన్నీ చూసి ఆయన నచ్చలేదు కేసీఆర్కు. మధ్యలోనే ఆయన బిల్ సెటిల్ చేసి పంపించేసాడు. కనీసం పీకే ఉండుంటే కూడా కేసీఆర్ గెలిచేవాడు. ఇప్పుడేందంటే ఏ తప్పులైతే ఆ రోజు జరిగినాయో వాటిని రెక్టిఫై చేసుకోకుండా మళ్ళీ ఇట్లనే పోతే గెలవడం కష్టం. చాలా చాలా డ్రాస్టిక్ చేంజెస్ రావాలి. ప్రజల్లో అయితే వ్యతిరేకత ఉంది, దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. మనం ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎలక్షన్లు చూసాం, 90% కాంగ్రెస్కి వెళ్ళిపోయినాయి. ఆ వచ్చిన కొద్దిటితోని సాటిస్ఫై అవుతున్నారు. ఏమనంటే లోకల్ బాడీస్లో అధికార పార్టీకే ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది అని అన్నారు. తప్పు కదా అది. జనరల్ స్టేట్మెంట్ ఇప్పుడు ఇక్కడ అప్లై కాదు. జూబ్లీహిల్స్లో 48 గంటల ముందు అన్ని సర్వేలు బీఆర్ఎస్ 10,000తో గెలుస్తుందని. రాత్రి 25,000కి ఎందుకు పోయిందంటే వాళ్ళు ఖర్చు పెట్టారు, వీళ్ళు పెట్టలేదు. వాళ్ళు 3 రెట్లు పెట్టారు, వీళ్ళు 1000 పెడితే వాళ్ళు 4,000 పెట్టారు. అంటే ఒకటి సాధించాలనుకున్నప్పుడు దానికోసం ఏం చేయాలనో అన్నీ చేయాలి. అది రేవంత్ రెడ్డి చేస్తాడు. ఎందుకంటే నాకు ఆయనకు మధ్య ఒకరోజు మన TV5లో న్యూస్ స్కాన్ అని ఉండేది. ఈ న్యూస్ స్కాన్ మార్నింగ్ 7 o'clock ఉంటుంది. ఓ రోజు ఆయనే నేను ఇద్దరమే డిబేట్లో ఉన్నాం. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిండు, అప్పుడే ఓడిపోయిండు ఆయన కొడంగల్ నుంచి. నేను విశ్లేషకునే పోయినా, అక్కడ విజయ్ ఉన్నాడు న్యూస్ స్కాన్ యాంకర్. బ్రేక్ వచ్చింది. ఆయన అన్న మాట ఏంటంటే, ప్రకాష్ అన్న నెక్స్ట్ సీఎం ఎవరే తెలంగాణ, ఇంకా 4 రోజులు కాలేదు సీఎం అయ్యి అప్పుడే నెక్స్ట్ సీఎం గురించి ఎందుకు అడుగుతున్నావు అంటే, లేదు క్యూరియాసిటీతో అడుగుతున్నావు, నువ్వైతే ఇంటలెక్చువల్గా చెప్తావు కదా అంటే కేసీఆర్ ఉంటాడు, లేదా కేటీఆర్ ఉంటాడు, లేదు మళ్ళీ ఆలోచించు అన్నాడు. థర్డ్ టైం కూడా వాళ్ళు వస్తారు, మళ్ళీ ఆలోచించు అన్నాడు. లేదు వస్తారు అని చెప్పాను.
చెప్పిన తర్వాత రాసి పెట్టుకో, రేవంత్ రెడ్డి ఈజ్ ద నెక్స్ట్ సీఎం, సెకండ్ సీఎం ఆఫ్ తెలంగాణ అన్నాడు. నేను ఎట్లయితే నువ్వు ఎమ్మెల్యే గెలవలేదు, నీకే ఠికానా లేదు అంటే ఏమన్నాడు తెలుసా, గెలవడానికి ఏం చేయాలనో అన్నీ చేస్తా అన్నాడు. ఏ పార్టీలో పోతే గెలుస్తానో ఆ పార్టీలో పోతా, ఎంత డబ్బు కావాలనో అంత డబ్బు సంపాదించుకుంటా, ఎంత క్యాడర్ కావాలనో అంత సంపాదించుకుంటా, గెలవడానికి ఏం కావాలనో అన్నీ చేస్తా, అట్లా చేసినప్పుడు నాకు ప్రకృతి సహకరిస్తుంది అన్నాడు. ఈ నోస్ ద సీక్రెట్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. నేను అప్రిషియేట్ చేసిన ఆయన సీఎం అయినాక, ఎందుకంటే ఆ కసి ఉండాలి. ఆ కసి లేని సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ కాదు. కోరిక ఉంటే సరిపోదు, బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఎంతమందిలో ఉంది ఆ కసి? ఆ కసి కేటీఆర్లో ఉన్నా కేసీఆర్లో ఉన్నా మళ్ళీ వస్తారు, కానీ ప్రజలలో ఉంటే సరిపోదు. ప్రజలు ఎట్లా అంటే ఈజీగా డైవర్ట్ అవుతారు. ఎట్లా తెలంగాణ ప్రజల్లో ఇంకా అమాయకత్వం ఉంది, ఇంకా మంచితనం ఉన్నది. ఈయనేమో ఆంధ్ర పాలిటిక్స్తో బాగా ట్రైన్ అయి ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. అంటే ఒక మాటలో చెప్పాలంటే చిల్లర రాజకీయాలు కేసీఆర్కు కేటీఆర్కు చేత కావు. రేవంత్ రెడ్డికి చిల్లర రాజకీయాలైనా పర్లేదు, అవసరమైతే ఉపయోగించుకుంటాడు. ఆయన చిల్లరగాడు కాదు, కానీ చిల్లర రాజకీయాలను తన అవసరానికి ఉపయోగించుకుంటాడు ఆయన. అందుకే ఒక్క రాత్రి సీన్ అంతా మార్చేశాడు జూబ్లీహిల్స్. ఆ జూబ్లీహిల్స్లో ఉన్న ఒకే ఒక్క పాజిటివ్ పాయింట్ కాంగ్రెస్కి నవీన్ యాదవ్. నాకు తెలిసిన కుటుంబం శ్రీనివాస్ మొదటి నుంచి. నేను వాళ్ళ అమ్మా నాన్నకు టికెట్లు ఇచ్చినోడిని ఆడ కార్పొరేటర్గా. హైదరాబాద్ నేను పార్టీ తరఫున ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మున్సిపల్ ఎలక్షన్ 2002లో జరిగినాయి. పార్టీ జనరల్ సెక్రటరీగా వాళ్ళ అమ్మకు నాన్నకి ఇద్దరికి 2 డివిజన్లలో బీఫామ్స్ ఇచ్చి కేసీఆర్ని తీసుకుపోయి ప్రచారంలో నేను, శ్రీశైలం యాదవ్ అండ్ కేసీఆర్ జీబ్లో తిరిగిన వాడవాడ 2002లో. ఆ కుటుంబంలో నవీన్ యాదవ్ ఈజ్ హ్యావింగ్ ఆల్ గుడ్ క్యారెక్టర్స్. ఆయన ఏం గుండా కాదు, ఆయన ఏం రౌడీ షీటర్ కాదు. ఆయనకు బర్నింగ్ డిజైర్ ఉంది గెలవాలని. 3 సార్లు ఓడిపోయాడు, రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఆయన చిన్నపాటి రేవంత్ రెడ్డి మజ్లిస్తో టికెట్ తీసుకొని ఓడిపోయాడు, ఇండిపెండెంట్గా పెట్టి ఓడిపోయాడు. బట్ ప్రతి ఓటమి ఆయన గుణపాఠం నేర్పింది. ప్రతి గల్లీకి ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళ తండ్రి దగ్గరికి వస్తారు, పరిష్కారం చేస్తారు. వీళ్ళు డబ్బులు ఇస్తారు, పెళ్ళిళ్ళకు దావతులు ఇస్తారు, పండుగలు జోరుగా జరుపుతారు. లీడర్షిప్ అనే అహంకారం ఉండదు, డైరెక్ట్ ప్రజల్లో మమేకమవుతారు. ఎప్పుడు చూసినా 20-25 మంది యూత్ ఉంటారు. యూత్ కూడా చౌరస్తాలో వాళ్ళ పార్టీ ఆఫీస్ ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఇది ఒక్కటే ప్లస్ పాయింట్ కాంగ్రెస్కి. రెండవది ఎలక్షన్ మ్యానిపులేషన్ మేనేజ్మెంట్. రేవంత్ రెడ్డి ఏ స్థాయికి వెళ్ళినట్టే ఎలక్షన్ కమిషన్ తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. వాళ్ళు డ్రోన్స్ పెట్టారు పోలింగ్ రోజు. డ్రోన్స్లో కొన్ని వందల షాట్స్ దొరికినాయి. పోలింగ్ బూత్ బయటలో డబ్బులు ఇచ్చేటి. సాయంత్రానికల్లా ఎలక్షన్ కమిషన్ ఆ డ్రోన్ షాట్స్ అని తెప్పించుకున్నది డిజాల్వ్ చేసేసింది, లేకుండా చేసింది, డిలీట్ చేసింది. అంటే గా స్థాయిలో పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎలక్షన్ వాళ్ళకు ఒక యాప్ ఉంటుంది. ఎక్కడన్నా మాల్ ప్రాక్టీసెస్ జరిగితే ఫోటో తీసి పెడితే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. 24 గంటలు దాన్ని బంద్ చేయించాడు రేవంత్ రెడ్డి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోయి కంప్లైంట్ ఇస్తే ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి, మాకెందుకు ఇస్తుండ్రు అన్నారు వీళ్ళు. అంటే ఈ మేనేజ్డ్ ఎవ్రీ వన్. అంటే నాకెందుకు కొంచెం అప్రమత్తంగా టీఆర్ఎస్ లేకపోతే రేవంత్ రెడ్డి రాజకీయాల ముందు ఎందుకంటే ఈ తరపు నాయకుడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ కొంచెం జనరేషన్ గ్యాప్. మంచి మనిషి కేసీఆర్ లాంటి పొలిటీషియన్ భారతదేశంలో లేడు, చూడం మనం. ఇంకొక 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి. ఈ టైంలో డిస్టర్బెన్స్ అయింది. బట్ ఇప్పటికైనా ఆయన మళ్ళీ రావాలనుకుంటే డ్రాస్టిక్ చేంజెస్ రావాలి ఆ పార్టీలో. ఒక పకడ్బందీ రోడ్ మ్యాప్ కావాలి. మాకే అంత తెలుసు అనే అహంకారం అనేది వదిలేయాలి. ఇంటలెక్చువల్స్ థింక్ ట్యాంక్ను పెట్టుకోవాలి. కళ్ళు చెవులు ముక్కులు మన చుట్టూ ఉన్న వాళ్ళు కారాదు, చాలా చేయాల్సి ఉంది. పీకే ఇచ్చే ప్లాన్ కంటే ఇంకా పకడ్బందీ ప్లాన్స్ చేయాల్సి ఉంటుంది. ఏజెన్సీలను పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఎలక్షన్ల టైంలో ఒక్కో కాన్స్టిట్యున్సీకి 20-30 కోట్లు ఖర్చు పెడతారు. ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టుకుంటే చాలు 2.5 సంవత్సరాలకు ఒక్కో కాన్స్టిట్యున్సీకి. అప్పుడు పెట్టే 10 కోట్లు సేవ్ అవుతాయి. ఈ ఆలోచన ఉండదు. ఎంత చులకనగా అంటే చాలామంది ఎమ్మెల్యేలు అరే వేస్ట్ రా ఇదంతా, ఎలక్షన్లప్పుడు కొంచెం 4,000 ఓటుకి ఇస్తే సరిపోతుంది. రాంగ్ అది. ఇలా జంజీ 45% ఓటర్స్ రేపు 2028లో ఓట్లేసేవాళ్ళు, తెలంగాణ ఉద్యమం అప్పుడు పుట్టని వాళ్ళు, తెలంగాణ వచ్చినప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నవాళ్ళు. నీ తెలంగాణ ఆకాంక్షలు వాళ్ళకి ఎక్కవు. కాబట్టి
చాలా డ్రాస్టిక్గా ఆలోచించకపోతే, రెవల్యూషనరీ చేంజెస్ ఆ పార్టీ నిర్మాణంలో, ఆ పార్టీ నాయకత్వంలో తేకపోతే, ఇవాళ బీసీ వాయిస్ వినబడుతున్నది. మొన్న గెలిచిన లోకల్ బాడీస్ మున్సిపాలిటీలలో ఓ 105 ఎన్నో ఉంటే 65 మంది చైర్మన్లు బీసీ, రిమైనింగ్ దానిలో 35 మంది వైస్ చైర్మన్స్. ఎంత బలంగా పోతున్నది బీసీ వాయిస్. బీసీలకు నాయకత్వం లేకపోవచ్చు, బీసీలకు పార్టీ లేకపోవచ్చు, ఒక పార్టీ పెట్టి నడిపించగలిగే శక్తి కలిగిన నాయకుడు బీసీలలో లేకపోవచ్చు, ఈ పార్టీలలోనే ఉండొచ్చు, వాళ్ళు అందులోకెళ్ళి బయటికి రాలేకపోవచ్చు. కానీ ప్రజల్లో వస్తున్న బీసీ చైతన్యానికి అద్దం పట్టే పార్టీ ఒకటి కూడా లేకపోతే ఎట్లా? బీజేపీ అన్నది బీసీ ముఖ్యమంత్రి ఇస్తామని, కానీ తర్వాత ఏమైంది? నువ్వు బీసీకి పార్టీ అధ్యక్షుడిని అయ్యలేదు, నువ్వు ముఖ్యమంత్రి ఇస్తామంటే ఎట్లా నమ్మాలి? దూకుడుగా పోయే బీసీ అధ్యక్షుడిని వెనుకకు లాగినావు, దాంతో బీసీలకు నమ్మకం పోయింది. కాంగ్రెస్ ఏమో కామరేడ్ డిక్లరేషన్ పక్క పెట్టారు, బీసీలకు నమ్మకం పోయింది. కొద్దిగా బీఆర్ఎస్ మీద హోప్స్ ఉన్నాయి, కానీ ఆస్పిరేషన్ తగ్గట్టుగా బీఆర్ఎస్ లీడర్షిప్ తీసుకోవట్లేదు నిర్ణయాలు, బీసీలను ఎలివేట్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు ఇంకొకటి బీఆర్ఎస్కి నాకు తెలిసి ఇబ్బంది, కవిత అండ్ హర్ న్యూ పార్టీ తను స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది. లేదు కవిత వల్ల ఒక ఎంట్రిక మందం కూడా నష్టమే బీఆర్ఎస్కు రాదు. కవిత వెళ్ళిపోవడానికి కారణం బ్యాక్ సైడ్ బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ. కవిత వెళ్ళిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి. ఇంట్లో చిచ్చు పెట్టింది రేవంత్ రెడ్డి, అనుమానం అక్కర్లేదు. నేను ఆమె గురించి మాట్లాడద్దు అనుకున్న మీడియాలో, బట్ 1-2 ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తున్నా. కవిత పార్టీ పెట్టి ఒక శక్తివంతంగా ఎదగగలిగితే మంచిదే, బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆమె తన శక్తికి ఒక పరీక్ష ఇది. డెఫినెట్గా ఆమె ఇండిపెండెంట్గా ఉంది, ఇప్పుడు ఏ పార్టీతో సంబంధం లేదు, ఎమ్మెల్సీ రిజైన్ చేసింది, ఆమెకు డ్రీమ్స్ ఉన్నాయి, విజన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. బతుకమ్మను తెలంగాణ ప్రతీకగా మార్చడంలో ఉద్యమానికి ఆమె ఇచ్చిన కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది. విదేశాలలో కూడా బతుకమ్మ సోయి కలిగించింది. ఆమెకు అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, లేవని నేను అన్నా. బట్ ఇవాళ స్పేస్ ఉందా అనేది నా దృష్టిలో అయితే స్పేస్ లేదు. ఇవాళ ప్రో కేసీఆర్ యాంటీ కేసీఆరే వస్తుంది. కాబట్టి ఇంకొక పార్టీకి స్పేస్ ఉందని నేను అనుకోవట్లేదు. లాస్ట్ కవిత గారికి కూడా ఏదో ఒక పార్టీతో కలిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ పార్టీ పెట్టుకొనియండి, ఐ అప్రిషియేట్ ఇట్. ఒక మహిళగా పార్టీలు పెట్టడం నడపడం అనేది చాలామంది సాధ్యం కాలే. ఉన్న పార్టీల్లో దూరిలు జయలలిత లాంటి వాళ్ళు. బట్ ఒక పార్టీ పెట్టి నిలబెట్టి అధికారంలోకి తీసుకురావాలన్న కసి పట్టుదల ఆమె లోపలన్నది. బట్ కసి పట్టుదలతో పాటు కృషి, ఇమేజ్ ఇవన్నీ కావాలి కదా. ఆమెకి ఇమేజ్ ఒక సమస్యగా ఉంది. ఈ లిక్కర్ కేసు అనవసరంగా ఆమె మీద మోపారు. మొన్న కేసు కొట్టేసిన అనుకున్న మళ్ళీ మొదలైంది. అది ఒక్క రోజుతో పోయేది కాదు, ఇంకో 10 ఏళ్ళు ఆమె నెత్తి మీద కత్తిలాగా లిక్కర్ కేసు ఉంటుంది. బట్ ఇవన్నిటిని ఓవర్కమ్ కావాలి ఆమె. కావాల్సిన ఈరోజు రాజకీయాలకు తగ్గట్టుగా ఆమె మైండ్ సెట్ ఉంది. కేసీఆర్ డాక్టరే కానీ కేసీఆర్ లాంటి ఆలోచన విధానం ఆమెకు లేదు. డిఫరెంట్ ఆలోచన విధానం రేవంత్ రెడ్డికి ఉన్నట్టుగా ఏం చేస్తే అధికారంలోకి రావాలో అన్నీ చేస్తుంది ఆమె కూడా. బట్ ఈ టైం అయితే ఆమెది కాదు, బహుశా ఫ్యూచర్లో అయితే ఉండొచ్చు. సో నెక్స్ట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ ఉండబోతుంది? ఏది ఉండదు, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్. బీజేపీ అలయన్స్ ఎందుకు ఉండదు అంటే ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ దానికి ఒప్పుకోడు. అంటే ఎలక్షన్ తర్వాత పోస్ట్ అలయన్స్లో ఎవరైనా కలవచ్చు, అది ప్రాబ్లమే లేదు. ఈవెన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలవచ్చు, బీఆర్ఎస్ బీజేపీ కలవచ్చు. అధికారాన్ని కాపాడుకోవడానికి ఎవరు అవసరమో అప్పుడు చూస్తారు. ఫస్ట్ ప్రియారిటీ ఎవరు, సెకండ్ ప్రియారిటీ ఎవరు, సైలెంట్ సపోర్ట్ కూడా ఇవ్వచ్చు, ఏదైనా జరగదు. కానీ ముందు మాత్రం ఎలాంటి పొత్తులు ఎవరితోనూ ఉండవు. నాకు తెలిసి బీఆర్ఎస్కి ఇంకెవరి సపోర్ట్ అవసరం పడకుండానే రావచ్చు. మనం ఇంత చెప్తున్నాం కదా, చాలా ఛానళ్ళలో చెప్తున్నాను నేను. డెఫినెట్గా వాళ్ళు రియలైజ్ కావాలి. సార్ సపోజ్ ఇప్పుడు మీరు సీఎం అయితే మీరు తీసుకునే ఫస్ట్ 3 డిసిషన్స్ ఏమంటాయి? ఫస్ట్ నా లైఫ్ అంబిషనే నా డిసిషన్స్. నేను పాలిటిక్స్ ఎందుకు వద్దనుకున్నా, యాక్టివ్ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారితోనే చెప్పాను. ఎమ్మెల్సీ రిజెక్ట్ చేసిన రోజు అంటే ఒక ముఖ్యమంత్రి అన్నీ చేయలేడు, ఒక ప్రభుత్వం కూడా అన్నీ చేయలేదు. ఫస్ట్ మనం మాత్రమే బతకడానికి లేదు ఈ భూమి. 84 లక్షల జీవరాశులు బతకాలి. బయోడైవర్సిటీ ఇప్పుడు కేవలం పేపర్ మీద ఉంది, మొత్తం సర్వనాశనం చేస్తున్నాం. బయోడైవర్సిటీని నాశనం చేయడం వల్ల పరోక్షంగా నాశనం అవుతున్నది మానవ సమాజం. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడున్న టెంపరేచర్ పెరుగుతున్నది గ్లోబల్ వార్మింగ్ వల్ల, దాని పేరే గ్లోబల్ వార్మింగ్. వాతావరణం వేడెక్కుతుంది. ఎంత స్పీడ్గా వేడెక్కుతున్నదంటే నువ్వు అడుగు, ఈ అసెంబ్లీలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలను ఒక్కడికి కూడా తెలియదు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి. ఎంత ఫాస్ట్గా వేడెక్కుతున్నదంటే ప్రతి 10 సంవత్సరాలకు 1 సెంటీగ్రేడ్ పెరుగుతున్నది.
ఇది ఐక్యరాజ్య సమితి, సైంటిస్టులు, ఎన్విరాన్మెంటలిస్టులు నెత్తి నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నారు. అనేక తీర్మానాల మీద సంతకాలు పెడుతున్నాడు మోడీ, కానీ ఏది అమలు అయితే లేదు. సస్టైనబుల్ గోల్స్ ఐక్యరాజ్య సమితి 17 సస్టైనబుల్ గోల్స్ను 30 ఏళ్ళ టార్గెట్ పెట్టుకొని చేశారు. ఏం సాధించాం? రివ్యూ చేసినప్పటికీ అలా 1% కూడా ఎక్కడ అమలు కాలే. అన్నీ తగ్గించుకుంటామని అన్నీ పెంచుతున్నారు. థర్మల్ పవర్స్ తగ్గించుకుంటామన్నారు, ఓపెన్ కాస్ట్లు తగ్గించుకుంటామన్నారు, కోల్ బర్నింగ్ తగ్గించుకుంటామన్నారు, ఆల్టర్నేట్ పవర్ పోతామన్నారు. ఆ స్పీడ్ అనేది లేదు. ఇంకా 100 ఏళ్ళైనా కూడా అచీవ్ కారు. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల 10 ఇయర్స్కు 1 డిగ్రీ పెరిగితే నెక్స్ట్ 30 ఇయర్స్, ఇప్పుడు నేను 70, 69, నేను 99 ఏజ్ వచ్చేదాకా నేనుంటా. నేను మై లైఫ్ అంబిషన్ ఈజ్ 120 ఇయర్స్. దానికి తగ్గట్టుగా నా బాడీని, నా ఫుడ్ హ్యాబిట్స్ని అన్నీ నేను మాడిఫై చేసుకుంటున్నా. నా థాట్ ప్రాసెస్, నా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ నేను బల్లగుద్ది చెప్తా 120 ఇయర్స్ బతుకుతా నేను. 30 ఏళ్ళ తర్వాత ఏం జరగబోతున్నదంటే నా అంబిషన్స్, మీ అంబిషన్స్ అన్నీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అందరం వీఆర్ ఆల్ గోయింగ్ టు డై. ఎందుకు అంటే వాటర్ వేడెక్కడం వల్ల వాటర్లో ఉన్నాయని చచ్చిపోతాయి. ఇంకొక 3 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగితే చేపల దగ్గర నుంచి కంటికి కనబడని, మైక్రోస్కోప్లో కనబడని గుడ్ బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది. తర్వాత మొక్కలు చచ్చిపోతాయి సముద్రపు నీళ్లు వేడెక్కడం వల్ల. ఇవాళ మనకు ఆక్సిజను 3/4 ఆక్సిజన్ వస్తున్నది సముద్రాల మీద నుంచి. ఈ చెట్లు, ఒక 11 చెట్లు ఒక మనిషికి ఆక్సిజన్ ఇస్తాయి, కానీ యావరేజ్గా 11 చెట్లు లేవు ఒక మనిషికి. ఈ డిస్ట్రక్షన్ ఏదైతే ఉన్నదో మన అంబిషన్స్ని తారుమారు చేస్తుంది. 3 డిగ్రీల టెంపరేచర్ పెరిగితే మానవ సమాజం బతకదు, తినడానికి తిండి ఉండదు. సస్య విప్లవం ద్వారా వచ్చిన అత్యధిక రాబడులు అన్నీ పోతాయి. ఎందుకంటే నువ్వు ఎంత ఎరువే ఎంత అన్నాయి, టెంపరేచర్ 35 డిగ్రీలు దాటిందంటే ఆ గింజలో బియ్యం ఉండదు. సో గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ద మేజర్ ఇష్యూ నాకు. సెకండ్ థింగ్ ఏంటంటే నదుల్లాగా ఉండనియాలి. ఇలా మూసీ నది మీద ఆ నదిని నదిలాగా ఉండనియడానికి కాదు, నదిని వ్యాపారంగా ఎట్లా మార్చుకోవాలి, ఈకోసిస్టాన్ని కాపాడాలనేది లేదు. దాన్ని నైట్ ఎకానమీకి ఎట్లా మార్చుకోవాలి. నువ్వు మధు పార్క్ బ్రిడ్జ్ని తీసేస్తానంటున్నావు, ఆడ 10-11 అంతస్తులు కడతానంటున్నావు. అది నది సంగమం దగ్గర ఉంది. నది పక్కన 200 మీటర్ల రోడ్లు వేస్తానంటున్నావు. రోడ్లు ఉండకూడదు నది పక్కన. ఎన్నో గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. దాని హ్యాబిటాట్ దెబ్బతింటుంది, బయోడైవర్సిటీ దెబ్బతింటుంది. నదిలో ఇమ్లిపన్ బస్ స్టాండ్ ఉన్నది, తీసి పడేయాలి దాన్ని. నది మధ్యలో కట్టారు, మెట్రో కట్టారు. సరే మెట్రో అంటే పిల్లర్స్ ఉన్నాయి, కానీ ఇమ్లిపన్ బస్ స్టాండ్ మొత్తం బస్ స్టాండే ఉన్నది అందులో. అది దాని అర్టిల్ కదా, అది వచ్చే నీళ్ళని ఆపుతున్నది కదా. ఇంకోటి బస్సులు అవన్నీ నదిలో ఉంటాయా? ఈ సౌండ్స్ మొత్తం మునిగిపోయినాయి. ఈ సౌండ్స్ వల్ల, అది వదిలే లెడ్ వల్ల నీకు ఏ క్రింపి బతుకుతుంది నదిలో. తర్వాత రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే నది బౌండరీస్ అన్నీ సిమెంట్ కాంక్రిటైజ్ చేయడం కాదు. నువ్వు గాంధీ సరోవరే కాదు, గాంధీ విగ్రహమే కాదు, శివుని విగ్రహం కూడా పెట్టకూడదు నదిలో. భక్తి అనేది మనసులో ఉండాలి. గాంధీ పట్ల ప్రేమ అనేది మనం ఆచరించే విధానాలలో ఉండాలి. ఇంత అడ్డగోలుగా నదిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే ఎట్లా? నది సమస్య మురుగునీరు, దానికి బస్తీ ప్రజలను ఖాళీ చేయించాల్సిన అవసరం ఏంది? అప్పుడు 12 మీటర్లే ఉండే దాన్ని ఏమంటారు, ఫ్లడ్ ప్లేన్. దాని బఫర్ జోన్ ఉండదు నదికి. ఈ దరిద్రలో కనీసం అధికారులకు కానీ ఈ మంత్రులకు కానీ నదికి బఫర్ జోన్ ఉండదనే సంగతి కూడా తెలియదు. చెరువులకు బఫర్ జోన్ ఉంటుంది, నదికి ఫ్లడ్ ప్లేన్స్ ఉంటాయి. సిడబ్ల్యూసీ వాళ్ళు అడిగారు, మీరు బఫర్ జోన్ అని పెడుతున్నారు, ఫ్లడ్ ప్లేన్ ఏరియా ఎంత ఉన్నదంటే ముఖాలు చూసుకుంటున్నారు. ఫ్లడ్ ప్లేన్ అంటే ఏంది? అదొక 12 మీటర్లు ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి 50 మీటర్లో పెంచాడు. కేసీఆర్ గారు వచ్చినాక అదే 50 మీటర్లు కన్ఫర్మ్ చేశాడు ఇంకో జివో ఇచ్చి. ఫస్ట్ జివో నెంబర్ 7 2012, సెకండ్ జివో 168/2016. ఇప్పుడు అదే అమల్లో ఉంది. మరి 12 మీటర్లు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎందుకు పోవాలి? పోనీ నీకు వాళ్ళని రిహాబిలిటేట్ చేయడానికి నీకు ఏమన్నా ప్రాపర్ ప్లాన్ ఉందా అంటే నీకు అది ఇస్తామంటారు, టీడీఆర్ ఇస్తామంటారు. టీడీఆర్ అసలు అంతస్తులలో కట్టిన ఫ్లాట్లు ఎవరు కొంటలేరు. కొత్తగా ఎవరు బిల్డింగులు మొదలు పెడతాడు, ఎవరు టీడీఆర్ డబ్బులు ఇస్తాడు వాళ్ళకు, ఎక్కడ రిహాబిలిటేట్ అవుతారు వాళ్ళు. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఈ హైడ్రా కూడా బయాస్డ్ అనిపించదు. హైడ్రా బయాస్డ్ ఉన్నది, కాకపోతే రంగనాథ్ ఈజ్ ద బెస్ట్ ఆఫీసర్. చాలా వరకు కొంత మంచి చేస్తున్నాడు, కానీ కొంతవరకు రేవంత్ రెడ్డి గారి డైరెక్షను, మరి ఆయన మీద ఉన్న ఒత్తిళ్ళ వల్లనో
కొన్ని చేయకూడని పనులు కూడా చేస్తున్నారు హైడ్రా ద్వారా. అంటే ఇప్పుడు కాంగ్రెస్కి ఎలక్షన్ ఎక్కడున్నా కూడా హైడ్రా యాక్టివ్ అవుతుంది. అది ఇంకొక లేయర్ ఆఫ్ పవర్ని పట్టుకోవడానికి ఒక లేయర్ క్రియేట్ చేసినట్టు అయిపోయింది. అంటే దాంతో ప్లస్ అండ్ మైనస్ ఉన్నది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్కడ చెరువులలో అక్కడిక్కడ ఆక్రమించి కట్టుకున్నారో అదంతా గవర్నమెంట్ భూమి కాదు, ప్రైవేట్ పట్టా భూమి. ఇప్పుడు భారతదేశంలో నిజాం ఈజ్ డిఫరెంట్. అన్ని దిక్కుల బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్లు ఉండే అన్ని గవర్నమెంట్ కిందకు వచ్చేది. నిజాం ఎటువంటి వాడు అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆయుర్వేదిక్ డాక్టరు నిజాంకు పంటి నొప్పిని బాగు చేశాడు. వాళ్ళు అప్పుడు హకీంలా ఉండేవాళ్ళు. ఇప్పుడు హకీంపేట ఉంది కదా, హకీం అంటే వైద్యుడు. నిజాం దగ్గర ఎంతోమంది హకీంలు ఉన్నారు, వాళ్ళు ఎవరితో కాలే అది. ఒక ఆయన వచ్చి సరూనగర్ దగ్గర గంగా థియేటర్ ఉంది తెలుసా? గంగా థియేటర్ సరూనగర్ చెరువు కంటే ముందు ఉంటుంది, శివగంగా. శివగంగా వాళ్ళ తండ్రి శ్రీనివాస్, ఆయన డాక్టర్ శ్రీనివాస్, ఆయన తండ్రి ఆయుర్వేదిక్ డాక్టర్ ఉండి, ఈయన కూడా డాక్టరే. అయితే ఆయన ఏం చేసి నిజాం పన్ను బాగు చేశాడు. ఓ పెద్ద ఏరియా రాసి ఇచ్చాడు ఆయనకి. ఇక్కడ సాహిబ్ నగరు, తర్వాత ఇటు పక్కన ఈ కామినేని వెనకాల నల్కాపూర్ కానీ అవన్నీ, అంటే చాలా పెద్ద ఏరియా, కొన్ని 100 ఎకరాలు. అలా చెరువులు ఉన్నాయి, అలా గుట్టలు ఉన్నాయి, అలా సారవంతమైన భూములు ఉన్నాయి. అయితే ఆ గుట్టల మీద కూడా వాళ్ళకే పట్టా ఉంటుంది, చెరువుల మీద కూడా వాళ్ళకే పట్టా ఉంటుంది. ఆ పట్టాన్ని వాళ్ళు ఏం చేశారు, ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. అప్పుడు ఏముండే, సుప్రీంకోర్టు డైరెక్షన్ 2001లో వచ్చింది. చెరువుల్లో నీళ్లుంటే నీళ్లు తగ్గినప్పుడు వ్యవసాయం చేసుకోవచ్చు, కానీ చెరువును కాంక్రిటైజ్ చేయకూడదు, అది ప్రైవేట్ చెరువు అయినా కూడా, పట్టా భూమి అయినా కూడా. బట్ అప్పటిదాకా 2001 దాకా హైకోర్టులే జడ్జిమెంట్లు ఇచ్చినాయి, అది వాళ్ళ పట్టా భూమి, ఇల్లు కట్టుకొనియండి అని. అట్లా తీసుకున్నాయి, గవర్నమెంట్ కూడా రెగ్యులరైజ్ చేసింది. అవన్నిట్లో కూలగొడితే అర్థం ఏముంది, వాటికి నష్టపరిహారం ఇవ్వాలి, టీడీఆర్లు కాదు, డైరెక్ట్ క్యాష్ పేమెంట్ ఇవ్వాలి. అదేం చేయట్లేదు. ఆ సేకరించిన భూమి 2000 ఎకరాలు ఎంతో అని చెప్పుకుంటున్నారు, 200 ఎకరాలు ఎంతో. అది అంతా మీ పట్టా కాదు కదా. ఎవడైతే పట్టా భూములల్లో కొనుక్కొని కట్టుకున్నాడో ఆడ వాని ఇల్లు నువ్వు ఊలగొట్టినావు, కానీ ఆ భూమి వాందే, లీగల్గా రైట్స్ వానికే ఉంటాయి. ఇవన్నీ తెలివాయి. నేను చాలాసార్లు సోషల్ మీడియాలో చెప్పినాక రంగనాథ్ గారు ఒకసారి అన్నాడు, మీ మాట్లాడేది మాకు చాలా ఉపయోగపడుతున్నది అట్లా. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి స్టేట్హుడ్ లెగసీ ఏమి చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఇవాళ 45% ఎలక్టోరల్ యూత్ ఉన్నారు, 18 ఇయర్స్ నుంచి 35-40 ఇయర్స్ ఉన్న వాళ్ళు. నేను చెప్పాను, తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాడు, దే ఆర్ ఆల్ మైనర్స్, స్కూళ్ళలో చదువుతున్నారు. వాళ్ళకు మళ్ళొక్కసారి తెలంగాణ అస్తిత్వం పట్ల ఒక సోయి రావాలి. అందుకే ఇప్పుడు నేను అదే పెడుతున్నాను. రేపు 19th రోజు రవీంద్ర భారతి మినీ హాల్లో తెలంగాణ అస్తిత్వ వేదిక పెడుతున్నాం. దానికి ఒక చిన్న కమిటీ వేసుకున్నాం, నేను చైర్మన్ ఉన్నాను. పిట్టల రవీందర్ గారని జేఏసీలో చాలా యాక్టివ్గా కన్వీనర్ ఉండే, ఆయన దీనికి కన్వీనర్గా ఉన్నారు. అట్లా శ్రీధర్ దేశపాండే గారు రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉన్నారు. మా ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో కూడా కమిటీలు ఏర్పడబోతున్నాయి. మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈనాటి తరానికి, నవతరానికి తెలంగాణ సోయి కల్పించాలి, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలి. ఈ ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న మన చీఫ్ మినిస్టరు తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మని తీసేసుకొని అక్కడ చేయి గుర్తు పెట్టాడు, ఇట్లా తల్లి విగ్రహంలో చేతి గుర్తు. అంటే ఇటువంటివన్నీ అస్తిత్వం మీద దాడులు, మన సంస్కృతి మీద దాడులు. కాబట్టి ఇటువంటి అన్నిటికీ అగెనెస్ట్గా ఫైట్ చేయడము, అంటే మెయిన్గా ఏంటంటే అకాడమిక్ ఫోరమ్స్ క్రియేట్ చేయడం. అంటే మేము ఈనాటి తరానికి ఏదైతే మెసేజ్ చేయాలనుకుంటున్నామో అది ఒక సంస్థ ద్వారా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ప్రాక్టికల్గా అంటే ఈ ఒకటి ఫస్ట్ బతకాలంటే ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కావాలి, ఫుడ్ హ్యాబిట్స్ మారాలి. ఆరోగ్యం అంటే డాక్టర్ దగ్గర పోయి మందులు తిని బాగైనామని చెప్పుకోవడం కాదు, డాక్టర్ దగ్గరికి పోకుండా ఉండే పరిస్థితిని మనం మన శరీరానికి క్రియేట్ చేయాలి. పర్యావరణ సమస్య మనందరి సమస్య, అది పట్టించుకోకపోతే మన ముందు తరాలు బతకవు. ముందు తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, వాళ్ళకి ఇవ్వాల్సింది కల్చర్. ఆ కల్చర్లో పర్యావరణం ఒక భాగం. అగ్రికల్చర్లోనే కల్చర్ ఉంది. ఆ కల్చరు పురుగు మందులకు దూరంగా ఉండాలి, ఎరువులకు దూరంగా ఉండాలి. మట్టిని నాశనం చేసుకున్నాం, మట్టి విషతుల్యమైంది, గాలి నీరు కాలుష్యమైనవి, మన మెదడు కూడా కాలుష్యం అయిపోయింది. మన గట్టు మన బ్రెయిన్ డిసైడ్ చేస్తుంది. గట్టులోకి ఆల్కహాల్ను, కూల్ డ్రింక్స్ను, బర్గర్లు, పిజ్జాలు, బట్టలకేసే రంగులను పంపిస్తున్నాం. మనం హ్యాపీ బర్త్డే అని సెలబ్రేట్ చేసుకున్న కేక్ నిండా కలర్స్, ఆ కలర్స్ అన్నీ కూడా బట్టలకేసేటి. వెనకట్లాగా ఫ్లవర్స్ నుంచి, ఫ్రూట్స్ నుంచి కలర్స్ తీస్తే చాలా కాస్ట్లీ అవుతాయి.
ఇక గవర్నమెంట్ బాడీస్ లంచాలు తిని పర్మిషన్లు ఇస్తాయి, పర్మిటెడ్ కలర్స్ అంటాయి, పర్మిటెడ్ రేంజ్లో ఉన్నాయంటాయి, దానికి ఒక నంబర్ ఇస్తారు, ఆ నంబర్ ఇవ్వని తెలియదు. మున్సిపాలిటీలో ఇలా 82,000 రెస్టారెంట్స్, హోటల్స్, రోడ్డు పక్కకు ఉండే ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, షవర్మా ఇట్లాంటివి అన్నం పెట్టి వాళ్ళు ఆల్మోస్ట్ నిర్వీర్యం అయిపోయింది. మున్సిపల్ డిపార్ట్మెంట్ అంతా, శానిటరీ డిపార్ట్మెంట్ కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లకు సంబంధించి కానీ, ఇంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్న 1,42,00,000 మందికి ఉన్న 82,000 తినే హోటల్స్ మానిటరింగ్ చేయడానికి 16 మంది కూడా లేరు. అంటే ఒక్కొక్కడు ఒక రెస్టారెంట్ ఒక సంవత్సరంలో విజిట్ చేస్తే సంవత్సరం అంతా అయినా కూడా వాని డ్యూటీ అయిపోదు. ఏం వ్యవస్థ ఇది? ఒక మాటలో చెప్పాలంటే ఈనాటి తరానికి ఇప్పటిదాకా 50 ఏళ్ళల్లో ఏదైతే డ్రాస్టిక్ డెవలప్మెంట్ అని చెప్తున్నామో ఎటువంటి మినహాయింపులు లేకుండా ఈ డెవలప్మెంట్ అంతా విధ్వంసమే. మీరు ఏదైనా ఒక టాపిక్ మీద 2-3 గంటలు నేను మాట్లాడతా, సరే ఇది డెవలప్మెంట్ కాదు, కార్ అనేది ఒక డెవలప్మెంట్ అంటావు, కార్ అనేది ఒక విధ్వంసం అని నేను చెప్తా. బిల్డింగ్ అనేది ఒక డెవలప్మెంట్. న్యూయార్క్ లాగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ను 70 అంతస్తులు 40 అంతస్తులు డెవలప్ చేశారు, గొప్పగా నంబర్లు పెట్టుకుంటారు, హై రైజ్, అది విధ్వంసం. నదిలోకి వెళ్ళి ఇసుక తీయడం విధ్వంసం. మా ఇంటి మీద నేను కొంత కూరగాయల తోట పెట్టుకుందాం అనుకున్నా టెర్రస్ మీద, అక్కడ ఓపెన్ ఏరియా చాలా ఉండే, దాని మీద నేను ఏదో ఒకటి స్లాబ్ అన్నేయాలి. మేస్త్రి వచ్చి చెప్పిండు, సార్ స్లాబ్ వేద్దాం అంటే ఎంత ఇసుక కావాలి, ఇన్ని టన్నులు కావాలన్నాడు. నేను ఇసుక ఒక్క ఇంచు కూడా నేను ఇసుక పెట్టదలుచుకోలే, తీయదలుచుకోలే, ఐఎమ్ అగెనిస్ట్ శాండ్ అని చెప్పాను. మరి ఏం చేద్దాం సార్ అంటే ఐరన్ షీట్ దొరికితే కదా తెచ్చిపెట్టామని చెప్పాను. దీనికంటే ఎక్కువ ఖర్చు అయింది, అయినా ఐ డోంట్ మైండ్. ఎందుకంటే మట్టితో ఇల్లు కట్టుకునేది మనం, ఏసీ కంటే అద్భుతంగా ఉండేది. మన కల్చర్ మారింది. ఇది విధ్వంసమే. అర్బనైజేషన్ ఒక విధ్వంసం, నదులను నాశనం చేసుకున్నాం, అదొక విధ్వంసం. ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్సు ఇప్పటిదే కాదు, 100 ఏళ్ళ నుంచి ఇంజనీర్లు చెప్పింది ఏంటంటే వనరులను ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేయాలి, అది కాదు వనరులను ఎట్లా సంరక్షించుకోవాలి. ఇవాళ ఫార్మా ఒక విధ్వంసం, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇచ్చే ట్రీట్మెంట్ ఒక విధ్వంసం ఆరోగ్యానికి. అసలు ఆరోగ్యాన్ని ప్రబోధించే వాళ్ళకి గిరాకీ ఉండదు. నేచర్ గుడ్స్ అంటుంది మీకు దగ్గరలో, ఎవడు పోతున్నాడు ఆడికి, ఎంతమంది పోతున్నారు? ఏదో 1-2% డాక్టర్స్ కూడా చాలామంది మంచి డాక్టర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు నేర్చుకున్న చదివే అట్లుంది, వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ పద్ధతులే అట్లున్నాయి. డాక్టర్లను బ్లేమ్ చేయ, వాళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు 100% పేషెంట్ కాపాడాలనుకుంటారు. బట్ ఆనాటి వాళ్ళు చదివిన చదువులకు ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్కి చాలామంది డాక్టర్లకు గట్టు మీద స్టడీ చేసే అవకాశం రాలే. గట్ సిస్టమ్ వల్ల మార్పులు చాలా వచ్చినాయి. ఇలా ఆరోగ్యం అంతా గట్టు మీద ఆధారపడింది, కోట్ల బ్యాక్టీరియా మీద ఆధారపడింది. కానీ డాక్టర్లు వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు నేర్చుకున్న చదువులో భాగంగా, వాళ్ళ ప్రాక్టీస్లో భాగంగా యాంటీబయాటిక్ ఇస్తారు. ఒక్కసారి యాంటీబయాటిక్ ఇస్తే 2 సంవత్సరాలు అవుతుంది మళ్ళీ నీ గట్లో మంచి బ్యాక్టీరియా తయారు కావడానికి. గట్లో వెరైటీ బ్యాక్టీరియా లేదు. ఇలా చైనాకు పోయి ఆదివాసీలు మోషన్ పోతే ఆ మోషన్ పట్టుకొని దాన్ని పొడిగా మార్చి అందులో నుంచి బ్యాక్టీరియాని సపరేట్ చేసి -70 degrees దగ్గర దాన్ని ఫ్రీజ్ చేసి ఆ బ్యాక్టీరియాను లక్షల రూపాయలు పెట్టి తెచ్చుకొని మనం క్యాప్సూల్స్లో పెట్టుకొని మింగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నీ బాడీలో డిఫరెంట్ ఆఫ్ బ్యాక్టీరియా లేదు, ఫ్లష్ అవుట్ చేసి మోషన్ అంతా బయటికి పంపుతున్నాం. ఎందుకంటే బహిరంగ విసర్జన జరిగినప్పుడు అది ఆ పొడిగా మారేది, తర్వాత ఆ గాలిలో నుంచి ఆ బ్యాక్టీరియా స్ప్రెడ్ అయిపోయి మొక్కలలో పడేది, ఆ మొక్కల నుంచి వచ్చే ఆహారాన్ని మనం తినేటోళ్ళం, గాలిలో నుంచి వచ్చే ఆ బ్యాక్టీరియా మన శరీరంలోకి వచ్చేది, సకల జంతువుల శరీరాల్లోకి వచ్చేది. ఒక వెరైటీ బ్యాక్టీరియా లేకపోతే డైవర్సిటీ అంటాం. ఇది డైవర్సిటీ లేకపోతే డిస్బయాసిస్ అవుతుంది, అసమతుల్యత అవుతుంది బ్యాక్టీరియాస్లో. అది గట్ లైనింగ్ పాడుకోవడానికి అది కారణమవుతుంది. గట్ లైనింగ్ పాడైతే పోర్స్ ఏర్పడతాయి, అప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి. మంచి బ్యాక్టీరియా గట్లోంచి బయటపడితే బయట ఉన్న మంచి బ్యాక్టీరియా దాంతో ఫైట్ చేస్తుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావడానికి అది మెయిన్ కారణం. ఇవాళ 75 రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మనుషులోకి వస్తున్నాయంటే వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ బ్యాక్టీరియా అనేది సమతుల్యంగా లేకపోవడం, డిస్బయాసిస్. అంటే దీనికి ఏం చేయాలి మనం అంటే వెరైటీ బ్యాక్టీరియాలు మన బాడీలోకి వచ్చేటట్టు చేయాలి. ఎందుకంటే మన ఈకోసిస్టంలో ఈ అపార్ట్మెంట్లు బిల్డింగులు లేనప్పుడు మనకు ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటి వెనకాల ఒక పెరడు ఉండేది, ఇంటి ముందర పూల మొక్కలు ఉండేది, బంతి చెట్లు కానీ ఏ సీజన్లో వచ్చే పూలు అవి. ఇంటి ముందర ఒక కోడి ఉండేది,
ఒక బాతు ఉండేది, అవును. ఒక బర్రె ఉండేది, ఒక దూడ ఉండేది, ఒక మేక ఉండేది, ఒక గొర్రె ఉండేది. ఇవన్నిట్లో నుంచి వచ్చే బ్యాక్టీరియాస్ మన బాడీలోకి వచ్చేది. సో అట్లా డిజైన్ చేయబడ్డది. మరి ఇప్పుడు బహిరంగ విసర్జన మళ్ళీ చేయమంటారా అంటారు. అవసరం లేదు. మన ఇంట్లో బాత్రూము టాయిలెట్ ఉండనియండి. కానీ నేను చెప్పేది ఏంటంటే మన షాంపూలు పెట్టుకుంటున్నాం, దారుణమైన కెమికల్స్ ఉంటాయి. సోడియం లారెత్ సల్ఫేట్, మీరు ఫోమింగ్ ఏజెంట్, అది ఎండ్లనైతే నురుగు రావాలనుకుంటారో నెత్తికి పెట్టుకునే షాంపూ దగ్గర నుంచి బాత్రూంలో క్లీన్ చేసే దగ్గర నుంచి నువ్వు గిన్నెలు దోమే పౌడర్ దాకా నురుగు రాకపోతే మనకు అది పనిచేసినట్టు కనబడదు. ఎందుకంటే బినాకా పేస్ట్ అని ఉండేది, అది నురుగు రాకపోయేది. మంచి ఆయుర్వేదిక్ పేస్ట్ అది. వాడు నానా తంటాలు పడ్డాడు. బినాకా గీత్మాల అని అమీన్ సాహాని అని ఉండేవాడు. ఇప్పటికి కూడా ఆ పాటలు వినొచ్చు మీరు. ఆయన కామెంటరీ కోసం బుధవారం సాయంత్రం అయిందంటే రేడియో శ్రీలంక, అప్పుడు సిలోన్ అనేవాళ్ళం, ఆ రేడియో సిలోన్ కోసం ఎదురు చూసేది 8:30 ఎప్పుడైతుంది, బుధవారం ఎప్పుడవుతుంది అని. వారానికి ఒక్కరోజు ఆయన అద్భుతమైన కామెంటరీ అమీన్ సాహాని. మా చిన్నప్పుడు ప్రతి బుధవారం టంచన్గా ఆ పాటలు వినేది. అద్భుతమైన హిందీ సాంగ్స్ వచ్చేది. వాడు 3 కోట్లు ఆ ఫ్యాక్టరీకి 3 లక్షలు పెట్టాడు ఆ రోజుల్లో. అడ్వర్టైజ్మెంట్ 3 కోట్లు పెట్టాడు. అయినా కూడా ప్రజలు దాన్ని రిజెక్ట్ చేశారు. అమీన్ సాహానీని మెచ్చుకున్నారు, పాటలు నొప్పుకున్నారు, బినాక గీత్మాల చూశారు, బట్ పేస్ట్ మాత్రం. ఎందుకంటే నురుగు రాదల్లా. నురుగులో ఏముంటుంది, సోడియం లారెత్ సల్ఫేట్ ఉంటుంది. ఇప్పుడే పుట్టిన బిడ్డ 9 నెలలు వచ్చినాక పనులు వస్తూ ఉంటాయి. తల్లి బలవంతంగా బ్రష్ పేస్ట్ రాసి తోమిస్తుంది. మీకు తెలుసా, నేను వేప పుల్లతో పనులు తోముకుంటా ఇప్పటికీ. మా ఇంటి చుట్టూ వేప చెట్లు ఉంటాయి. ఆ వేప పుల్లతో తోముకున్న తర్వాత బ్రష్ పెట్టి మళ్ళీ ఒకసారి లోపల బయట అంతా పళ్ళల్లో ఏమన్నా ఉంటే తీసేస్తా, పుక్కులను చూస్తా. ఎప్పుడన్నా నాకు అనీజీగా ఉన్నప్పుడు వారానికి ఒకసారి ఈ సోడియం లారెత్ సల్ఫేట్ లేని కాస్ట్లీ పేస్ట్ అమెరికాను తెప్పించుకున్నది తోముకుంటా. అంటే యూరోపియన్ సిస్టంలో కొంచెం పర్యావరణాన్ని కాపాడే ఒక అవకాశం అక్కడ కనబడ్డది నాకు. వాళ్ళు కెమికల్ వీళ్ళని తక్కువ వాడతారు. అయితే బాత్రూంలో ఈ స్నానం చేసిన నీళ్ళు, షాంపూ పెట్టుకున్న నీళ్ళు, సబ్బులతో స్నానం చేసిన నీళ్ళు, ఫేస్ వాష్ల నీళ్ళు, ఇవన్నీ టాయిలెట్ నీళ్ళతో కలపకూడదు. ఈ నీరు సపరేట్ చేయాలి. మనం అవి ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ వాడమంటే వాడరు. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి నేను ప్రమోట్ చేస్తున్నా ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. ఎవడు విన్నోడు లేడు. ఇంకా ఈ కాస్ట్లీ అనే ఫీలింగ్, కాస్ట్లీ కాదు, ఇవి కాస్ట్ ఎఫెక్ట్. ఎట్లా అంటే అవి కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి. ఒక బాటిల్ లీటర్ తీసుకుంటే దాన్ని 4 లీటర్లు చేసుకోవచ్చు. అప్పుడేమవుతుంది, 4 లీటర్ల కాస్ట్ చూస్తే బయట కొనే 4 లీటర్ల కంటే తక్కువ పడుతుంది. ఈ కాస్ట్ ఎఫెక్ట్ వాళ్ళకి అర్థం కాదు. చెప్పాలి. ఇప్పుడు ప్రోటీన్ ఉంది. ఈ ప్రోటీను ప్రపంచంలోనే నంబర్ 1 ప్రోటీన్. 1.0 పిడికాస్ అని స్కోర్ ఉంటుంది, PDCAAS, ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్షన్ ఆఫ్ అమైనో యాసిడ్ స్కోరింగ్. 1.0 ఈజ్ మ్యాక్సిమం హైయెస్ట్. దాని కాస్ట్ వచ్చేసి 4,000 రూపాయలు ఉంటుంది. అలా 1000 గ్రామ్స్ ఉంటుంది. పర్ గ్రామ్ 4 రూపాయలు పడుతుంది. బయట నీకు పిడియాషూర్ కానీ రకరకాల డాక్టర్స్ రాసేటి మెడికల్ షాపులలో ఉన్నాయి, 1000 రూపీస్కే కేజీ వస్తుంది. బట్ 1000 రూపీస్ కేజీ వచ్చేది 25% కూడా డైజెస్ట్ కాదు. ఈ 1 రూపీకి 1.0 ఉన్న ప్రోటీను 98% డైజెస్ట్ అవుతుంది. ఇంట్లోనేమో 40% కూడా ప్రోటీన్ ఉండదు, మిగతాది గోధుమ పిండి ఉంటుంది. అలా 80% ప్రోటీన్ ఉంటుంది. నువ్వు ఈ అనాలిసిస్ చేస్తే అది చీప్ పడుతుంది. అది కానీ ఎవరికి ఉందా ఓపిక? బాత్రూంలో బండల మీద ఉన్న ప్రేమ మన గుండెల మీద లేదు. ఇప్పుడు ఎన్నడన్నా డాక్టర్ల దగ్గర పోయి నీ శరీరాన్ని ఎప్పుడన్నా నువ్వు పరీక్షించుకుంటున్నావా? 50 ఏళ్ళు ఆయన అడిగిన, లాస్ట్ టైం టెస్ట్లు ఎప్పుడు చేసుకున్నావు అంటే 2-3 ఏళ్ళు అయి ఉంటుంది సార్ అన్నాడు. రాత్రి నిద్ర చచ్చిపోతాడు వాడు, ఎవరు కాపాడలేడు. పర్యావరణం కోసం అస్తిత్వ పరిరక్షణ వేదిక పెట్టాను, అది స్టార్ట్ అయింది. నెక్స్ట్ రాజ్యాంగ పరిరక్షణ వేదిక పెట్టాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు దగ్గర నుంచి వార్డు కార్పొరేటర్ దాకా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే వాళ్ళే కానీ దాన్ని సంరక్షించే వాళ్ళు లేరు. అంబేద్కర్ జయంతి వర్ధంతి మొక్కుబడిగా జరుపుకుంటున్నామే తప్ప అంబేద్కర్ ఏం చెప్పిండో ఆచరించాం. జనగణమన కానీ వందే మాతరం కానీ అన్నీ కూడా జయ జయ తెలంగాణ కానీ మొక్కుబడి అయిపోయినాయి. దేశభక్తి లేదు. డబ్బుల మీదనే ఈ డబ్బులే మొత్తం, డబ్బులే ముఖ్యం. ఈ పొలిటీషియన్ 10 ప్రాధాన్యతలు చెప్పమంటే 1 డబ్బు, 2 డబ్బు, 3 డబ్బు, 4 డబ్బు, 10 డబ్బు. ఎందుకంటే నేను గెలవడానికి ఇంత అప్పు చేశా, నేను మళ్ళీ గెలవాలంటే అప్పులు కట్టి మళ్ళీ ఇంత సంపాదించాలి. ఏ కాంట్రాక్ట్ పనులనైనా డబ్బులు వస్తున్నాయా లేదా?
ఎంత పర్సెంటేజ్ వస్తుంది? ఒక పని గ్రామాలలో చెరువుల పని, కుంటల పని చేస్తే వీళ్ళ కమిషన్ రాదు ఇక్కడ. ఎందుకంటే అక్కడ సర్పంచ్లో వీళ్ళు కొద్దిగా బాగుపడతారు. అవి బెటర్ ప్రాజెక్టులు, కాంక్రిటైజేషన్. నేను కనుక నా చేతిలో పవర్స్ ఉంటే నేను జల సంరక్షణ చర్యలు చేపడతా. గోదావరి నీళ్ళని తీసుకొచ్చి 500 కిలోమీటర్లు మూసీ నదిలో నింపా. నేను అనంతగిరి నుంచి ఊటలు ఎట్లా వస్తాయో చేస్తా. పైన నీకు పర్కులేషన్ ట్యాంక్స్ కట్టాలి, చెట్లు పెంచాలి. సాయిల్ ఎరోజన్ అవుతున్నది. ఒక మట్టి 1 ఇంచ్ తయారు కావడానికి 500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది. ప్రతి సంవత్సరం 500 టన్నుల టాప్ సాయిల్ సముద్రంలో కలుస్తుంది. ఆ టాప్ సాయిల్లోనే జీవం ఉంది, ఆ టాప్ సాయిల్లోనే బ్యాక్టీరియా ఉంది, ఆ టాప్ సాయిల్లోనే మొక్కలు మొలుస్తాయి, ఆహారాన్ని ఇస్తాయి. ఆ టాప్ సాయిల్ పోయినాక బూడిద ఎట్లా బతుకుతావు? అంటే వీళ్ళు జనరేషన్స్ టుగెదరు. మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ, ఈ ప్రాంతానికి నేను పేరు చెప్పాను, ఈ ప్రాంతం ఎక్కడనో మీరు చెప్పరు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే ఒకసారి ఏమన్నాడు తెలుసా? 600 తరాలు తిన్నా తరగనంత ఆస్తి నేను సంపాదించిన అన్నాడు గొప్పగా. నేను ఆ ఎమ్మెల్యేకి ఏమంటున్నా అంటే 6 తరాలు కూడా బతకైరా బిడ్డ, నీ 600 తరాల సంపద అంతా కాలగర్భంలో కలిసిపోతుంది. కావాలంటే ఇప్పటికీ విశ్వం 5 సార్లు డిస్టింక్షన్ అయింది తెలుసుగా మీకు. 5 సార్లు సర్వనాశనమైంది ఈ భూమి, ఈ ప్రపంచం అంతా కూడా. ఎందుకు? ప్రతి దానికి వెనకాల పర్యావరణ సమస్యలే. నీ పెద్ద పెద్ద డైనోసారే కాలగర్భంలో కలిసిపోయి అస్థికలు మిగిలినాయి మనకు. నీ శరీరం ఎంత? నీ భవిష్యత్ తరాలు ఎంత? నీకు 100 ఏళ్ళు లేదు హ్యూమన్ సొసైటీ చావడానికి. 600 తరాలు తిన్నంత సంపాదించి ఏం చేస్తావు? అదాని ఏమన్నా బంగారు కిరీటంతో బెంజ్ కార్లోనో BMW కార్లోనో స్వర్గానికి పోతాడా? చచ్చినాక బొందబెట్టడానికి ఉండేది 6 ఫీట్లే కదా, కాల్చాలన్నా బొందబెట్టాలన్నా. ఎందుకు ఈ గ్రీడీనెస్ అంతా? ఆ మనుషుల్లో మార్పు రావాలి. వీళ్ళని మార్చలేం మనం. ఇప్పుడున్న ఏ రాజకీయ నాయకుని మార్చడం బయట నుంచి అస్సలు సాధ్యం కాదు. నువ్వు మారాలనుకో, ఫస్ట్ నిన్ను నువ్వు అసహించుకుంటే మార్పుకు శ్రీకారం చుట్టినట్టు. ఓవర్ నైట్లు ఎవరు మారరు. నడవాలనుకుంటావు, పొద్దున నీకు మనసు రాదు, దుప్పటి కప్పుకుంటావు, మల్లమంటావు. అంటే షాక్ ట్రీట్మెంట్ జరిగేదాకా మారాలనే ఆలోచన రాదు. మారాలనే ఆలోచన వచ్చినాక వరుసగా ఫెయిల్ అవుతూ ఉంటావు. కానీ కమిట్మెంట్తో ఒక డిసిషన్ గట్టిగా అమలు చేయాలనుకున్నప్పుడు ఒక ప్రాసెస్ అది. కానీ వీళ్ళకి ఎవరికి మారాలనే లేదు. నువ్వు బయట నుంచి భార్యను కూడా మార్చలేవు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు కాపురం చేసి. అంటే మార్పు అనేది మన లోపల నుంచి రావాలి. అది వీళ్ళ లోపల ఆలోచించుకునే అవకాశం కూడా ఉండదు వాళ్ళకి. కాబట్టి వీళ్ళు ఎవరు మారరు. యంగ్ జనరేషన్ వాళ్ళ లోపల మార్పుకు మనం శ్రీకారం చుట్టాలి. జరిగే నష్టం గురించి వాళ్ళకి అర్థం చేయించాలి. హార్ట్ టచింగ్గా మాట్లాడగలగాలి. ఇప్పుడు పాట పవర్ఫుల్ సాధనం, సినిమా పవర్ఫుల్ మీడియా, సోషల్ మీడియా కూడా ఇప్పుడు పవర్ఫుల్ మీడియా. ఇట్లాంటి వాటిని ఉపయోగించి ఈ జంజీని ఒక మంచి పౌరులుగా, వెనకట పాట ఉండే, విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా, విద్యార్థులు దేశభావి నిర్ణేతలురా. బట్ ఇవాళ ఉన్న తరం అట్లా లేదు కదా. సమూలంగా మార్పు రావాలి. ఈ 3-4 ప్రాధాన్యతలు నాకు ఉన్నాయి. సార్, ఒక్క క్వశ్చన్తో, లాస్ట్ క్వశ్చన్తో ఎండ్ చేద్దాం. మీరు యాజ్ అ పొలిటికల్ అనలిస్ట్ కానీ, ఆథర్ కానీ, బిజినెస్ మ్యాన్, సో మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇంకా చాలు ఐల్ బి రిటైర్ అని? లేదు, యాక్చువల్ నా దగ్గర ఒక బుక్ ఉంది, డైఎంటీ అని. ఓకే. అంటే చనిపోయే ముందు బ్రెయిన్లో ఎటువంటి కోరికలు ఉండకూడదు. ఓకే. ప్రశాంతంగా చనిపోవాలి, చేసింది చాలు అని అనుకోవాలి. నా కుటుంబం విషయంలో నాకేమీ పెద్దగా డిజైర్స్ ఏం లేవు. ఏదైనా మంచి కంపెనీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి మా అమ్మాయికి, ఎందుకంటే వాళ్ళకి పర్మనెంట్ జాబ్స్ లేవు, ఒకతే అమ్మాయి, అయితే వాళ్ళకు ఒకటి అప్పచెప్తాం. మా గ్రాండ్ డాటర్ కూడా ఇప్పుడు 17 ఇయర్స్ ఉంది. రేపు ఎల్లుండి ఆమె మేజర్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ బిజినెస్ ఫైనాన్స్లో ఉంది ఆమె. ఒక మంచి కంపెనీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దామని అందులో నా జర్నీ స్టార్ట్ చేసి ఒక 30% రీచ్ అయినా. ఇంకొక 1-2 ఇయర్స్లో అది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకా తర్వాత సమాజం తప్ప నాకు వేరే ఏముండదు. అయితే డైఎంటీ నాకు సాధ్యం కాదు, ఎందుకంటే సమాజంలో ప్రతి దాని గురించి నేను స్పందిస్తూ ఉంటాను. ఈ సమాజం ఇంకా 1,00,000 సంవత్సరాలు ఉన్నా కూడా సమస్యలు లేకుండా ఉండదు. కాబట్టి నాకు ఆ అవకాశం లేదు డైఎంటీ. నేను ఇంకా ఏదో చేయాలనే, ఇంకొక 1 ఇయర్ నాకు లైఫ్ ఉంటే ఇంకా నేను ఇది చేస్తా. అయితే నాకున్న పట్టుదల వల్ల నేను ఇప్పటికి ఒక 10-20 సార్లు ఆ మరణం అంచుదాకా పోయి బయటపడ్డా అన్ని రకాలుగా. బట్ నాకున్న విల్ పవరే నన్ను హెల్తీగా ఉంచుతుంది, నన్ను ముందు తీసుకెళ్తుంది.
అంటే ఈ ప్రకృతికి నా లైఫ్ పర్పస్ ఈ ప్రకృతిని కాపాడడం. సో ప్రకృతిని కాపాడడానికి ఇంకెన్ని సంవత్సరాలు నేను బతికున్నా ఇంకా మిగిలే ఉంటుంది చేసేది. ఇప్పుడు నేను చెప్పిన బయోడైవర్సిటీ కావచ్చు, 84 లక్షల జీవరాశులకు అవి గొంతు లేదు వాటికి. మనం వాయిస్లెస్ రివర్స్కి వాయిస్ ఇవ్వాలి. నేను 2 నేషనల్ కన్వెన్షన్స్ పెట్టాను హైదరాబాద్లో. నేనే ఇచ్చిన స్లోగన్, వీ హ్యావ్ టు బికమ్ ది వాయిస్ ఫర్ వాయిస్లెస్ రివర్స్. గొంతు లేని నోరు లేని నదులకు మనమే నోరు కావాలి. నోరు లేని గొంతు లేని జీవరాశులకు మనమే గొంతు కావాలి. నోరు లేని గొంతు లేని వృక్షాలకు మనమే గొంతు కావాలి. నేచర్కు మనమే గొంతు కావాలి. కాబట్టి ఇవి ఎప్పటికీ మిగిలే ఉంటాయి అశేషంగా. బట్ నా సాటిస్ఫాక్షన్ ఎప్పుడు అంటే మీలాంటి జనరేషన్స్ వీటిని టేకప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేవాడు, మనము లైఫ్ టైంలో తెలంగాణను చూడలేం కావచ్చు, కానీ నినాదాన్ని రావనిద్దా. ఆ నినాదం ఉంటే ముందు తరాలు దాన్ని తీసుకుంటాయి. ఈ తెలంగాణకు విముక్తి తెలంగాణ రాష్ట్రంతోనే ఏర్పడుతుంది. నేను చూస్తానో లేనో, మీరు చూస్తారో లేదో, కానీ మనం మాత్రం యంగ్ జనరేషన్ని ట్రైన్ చేయాలి. ఇబ్రాహీంపట్నంలో 4 పిల్లలకు 2 గంటలు చెప్పినప్పుడు అన్నాడు ఆయన, ఇంట్లో ఒక జయశంకర్ రావచ్చు, ఒక ప్రకాష్ రావచ్చు, వాళ్ళ మైండ్లలో ఆ సీడ్ వేద్దాం మనం. మొక్కలు పెట్టేవాళ్ళు, విత్తనాలు పెట్టేవాళ్ళు మామిడికాయలు తింటామని అనుకోరు. అంటే ఇప్పుడంటే హైబ్రిడ్ ఉంది, 4 ఏళ్ళకి కాస్తుంది. ఎందుకంటే 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి కాసేది. అంటే ఒక తాతను చైనాలో ఒక స్టోరీ ఉంది. ఓ తాత అన్ని విత్తనాలు పెట్టుకుంటూ పోతూ ఉంటాడు, 90 ఏళ్ళు ఉంటాడు. ఒక ఆమె అడుగుతుంది, తాత నువ్వు 90 ఏళ్ళు ఉన్నావు, నువ్వు విత్తనం పెడుతున్నావు, నువ్వు ఎప్పుడు తింటావు, ఈ వృక్షం ఫలాలు ఇస్తుంది 20 ఏళ్ళ తర్వాత, నువ్వు ఎప్పుడు తింటావు అంటే, నా కోసం కాదు బిడ్డ, వచ్చే తరాల కోసం. అంటే ఎమ్మెల్యే లాగా ఆస్తులు కాదు కూడా పెట్టాల్సింది. ఇప్పుడు చెట్లు పెడితే అప్పటి వాళ్ళకు ఫలాలు వస్తాయి. అంటే ఇప్పుడు వ్యవస్థలు ఏర్పాటు చేస్తే, నిర్మాణాలు ఏర్పాటు చేస్తే, తెలంగాణ అస్తిత్వ వేదిక ఏర్పాటు చేస్తే ఈ కల్చర్ను వచ్చే తరాలు కాపాడుకుంటాయి. వాళ్ళకి చెప్పాలి తెలంగాణ అంటే ఏంది, అస్తిత్వం ఏంది. బతుకమ్మ గురించి తెలుసా ఎవరికన్నా? బతుకమ్మ ఎందుకు తెలంగాణకి ప్రత్యేకం? బతుకమ్మ అనేది పూలది. మరి ప్రపంచంలో ఎక్కడ లేదే పూల పండుగ, మహిళలు ఆడుకునేది. బతుకమ్మ అనేది బతుకునిచ్చే పండుగ. ఎట్లా బతుకునిస్తుంది? పోషమ్మకో మైసమ్మకో మొక్కినందుకు కాదు. బతుకమ్మ దేవత కాదు, గుడిల దగ్గర ఆడతారు, బతుకునిమని కోరుకుంటారు, మొక్కుకుంటారు, అందుకు కాదు. బతుకమ్మలో పూలు యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియా, అంటే ఏవైతే ప్యాథజన్స్ ఉంటాయి, యాంటీ ప్యాథజన్స్. ఏ పూలు పడితే ఆ పూలు పెట్టరు. నీళ్ళు లేనప్పుడు తెలంగాణలో కాగిత పూల బతుకమ్మలు ఆడిండ్రు. అది కాదు. బతుకమ్మలో తంగేడు పూలు, గుమ్మడి పూలు, కట్ల పూలు, పొట్ల పూలు, బీర పూలు, ఈ పసుపు ఉన్న దానిలో ఎక్కువగా ఈ ప్యాథజన్స్ని చంపే గుణాలు ఉంటాయి, కాలుష్యాన్ని తగ్గించే గుణాలు ఉంటాయి. తెలంగాణ అంతా చెరువులు, కుంటలు, ప్రతి ఊర్లో మంచినీళ్ళ కుంట ఉంటుంది. ఆ కుంట పోయి నీళ్ళు తెచ్చుకునేది మిషన్ భగీరథ వచ్చేదాకా, అంతకంటే ముందు నల్లాలు వచ్చేదాకా, బోర్వెల్స్ వేసేదాకా 40-50 ఏళ్ళ కింది వరకు కూడా మంచినీళ్ళ కుంటలో పోయి నీళ్ళు తెచ్చుకునేటోళ్ళు అందరూ. ఆ కుంటలు ఏమైందంటే జూన్, జూలై, ఆగస్టులో బాగా వర్షాలు పడ్డప్పుడు ఫ్రెష్ వాటర్ ఉంటుంది. ఒకసారి వర్షాలు ఆగిపోయిన తర్వాత వాళ్ళు అక్టోబర్లో వర్షాలు ఆగిపోతే సెప్టెంబర్లో అట్లా మే, జూన్ దాకా అవే నీళ్ళు తాగాలి. ఫంగస్ వస్తుంది. ఆ ఫంగస్ రావద్దంటే ఏం చేయాలి? ఈ రకరకాల ఫ్లవర్స్ని తీసుకుపోయి ఆయన లేయాలి. ఎవడన్నా వేస్తాడు ఏమంటే? ఓ వైద్యునికి మైండ్లో వచ్చింది, ప్రకృతి ప్రేమికుడికి, ఇట్లా చెప్తే ఎవరెవరు దేవుని పేరు చెప్తే వేస్తారు. దేవుని పేరుతో ఏమైనా చేస్తారు, కానీ మంచి చెప్తే ఎవడినాడు. కాబట్టి ఈ పూలను లేయాలంటే ఒక పండుగ క్రియేట్ చేయాలి. తర్వాత ఎక్కువ మహిళలకు పీరియడ్స్ వల్ల వాళ్ళకు రక్తం పోతుంది, రక్తంలో ఐరన్ పోతుంది, కాల్షియం పోతుంది. అది రీప్లేస్ చేయడానికి వైటమిన్స్ వాళ్ళు ఏం తీసుకోరు. వెనకట్లాగా ఈ అన్ని రకాల వైటమిన్స్, మినరల్స్ ఉండే న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఇప్పుడు దొరకట్లేదు. వీళ్ళకి అవగాహన లేదు, ఉన్నా కూడా తీసుకోరు వాళ్ళు. డాక్టర్ దగ్గర పోతే మాత్ర ఇస్తారు, దాంతోనే అయిపోతుంది. జీవితాంతం గిట్లనే కాల్షియం లోపంతో, డి విటమిన్ లోపంతో, హిమోగ్లోబిన్ లోపంతో ఎనిమిక్గా తయారవుతారు. డాక్టర్లకు పేషెంట్లు కావాలి, మందుల షాపులకు అమ్ముడు పోవాలి మందులు. సో ఇక అది అలవాటుగా మారిపోయింది. ఆ రోజుల్లో ఏంటంటే బతుకమ్మ ఉన్న ఆ 9 రోజులలో ఒకరోజు 7వ రోజు బతుకమ్మ పేర్చారు. ఆ మిగతా 8 రోజులు రోజుకొక రకమైన పలహారాన్ని
అక్కడ అందరు పంచుకుంటారు, వచ్చిన వాళ్ళకు పెడతారు, మగ వాళ్ళకు, పిల్లలకి, లేడీస్ అంతా తింటారు అక్కడ. అయితే ఒక్కొక్క రోజు పలహారంలో ఓ రోజు పెసరపిండి ఉంటుంది, పెసరపిండిలో ఉండేది ప్రోటీన్. ఓ రోజు నువ్వుల పిండి ఉంటుంది, నువ్వుల పిండిలో ఐరన్, కాల్షియం ఇవన్నీ ఉంటాయి. ఇట్లా ఓ రోజు బియ్యం పిండి, అందులో కార్బోహైడ్రేట్ ఉంటుంది. తర్వాత అన్నీ కలిపి సద్దుల రోజు అన్ని రకాల పలహారాలను డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అక్కడ చాక్లెట్లు పంచరు, క్రీమ్ బిస్కెట్లు తినరు, అన్నీ మారిపోయినాయి. కాగితప్పుల బతుకమ్మలు, నీళ్లు లేకపోయినా ఆడ ఒకటి తొట్టి పెట్టి అందులో పడేస్తారు. కృత్రిమంగా తయారైపోయింది నేచర్ అంతా. అందుకే బ్యాక్ టు నేచర్. తెలంగాణకి ఎందుకు ప్రత్యేకత అంటే చెరువు కుంటల మీద తెలంగాణ బతుకున్నది కాబట్టి, మంచిళ్ళ కుంటల నుంచి నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు తెలంగాణలో ఉన్నారు కాబట్టి. అందుకే స్త్రీల ఆరోగ్యం ఎందుకు స్త్రీలకు అది అవసరమైంది, ఈ పొడులన్నీ. వర్షాకాలం వాళ్ళ ఇమ్యూనిటీ సరిగా ఉండదు, అసలే బ్లడ్ లాస్ వల్ల ఐరన్, కాల్షియం పోతుంది, రీప్లేస్ చేయలేరు వాళ్ళు. ఎట్ ది సేమ్ టైం ఇన్ఫెక్షన్స్ బాగా వస్తాయి, ఎందుకంటే ఐరన్, హిమోగ్లోబిన్ 13, 14 లేనిది ప్రతి ఇన్ఫెక్షన్ వాళ్ళకు వస్తుంది. కాల్షియం లేనిది ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. డి విటమిన్ శరీరంలో ప్రతి భాగానికి అవసరమైంది. ప్రోటీన్ చాలా కావాలి, ఫైబర్ కావాలి టాక్సిన్స్ వదిలేయడానికి. ఇవన్నీ ఏం తినరు కాబట్టి కనీసం ఈ పండుగ సందర్భంగానైనా వీళ్ళకి మంచి ఫుడ్ పెడదాం అన్నట్టుగా ఇటు నీళ్ళని శుభ్రం చేయడం, దానివల్ల ఇన్ఫెక్షన్స్ తగ్గియడం. ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ పెంచడం కోసం ఈ సద్దుల పలహారాలు ఎంతమందికి తెలుసు? ఇదే తెలంగాణలో డాక్టర్లకు తెలుసా? బతుకమ్మ ఆటల్లో తెలుసా? బతుకమ్మ పాటలు పాడే కళాకారులకు తెలుసా? ఎవరు చెప్పగలుగుతారు? సార్, అదర్ దెన్ ఈ నేచర్కి సంబంధించి కాకుండా మీకు ఉన్న పొలిటికల్ అంబిషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఏదైనా రాజకీయంతోనే సాధ్యమవుతుంది. బట్ రెండే పద్ధతులు ఉంటాయి పొలిటీషియన్స్ని మనం దారి తీసుకురావాలంటే. ఒకటి, మనం చేసేదానివల్ల మంచి సజెషన్స్ ఏమైనా మనం ఇవ్వడం వల్ల వాళ్ళకు ఓట్లు వస్తాయనే నమ్మకం ఉన్నా కలిగించాలి, లేదా డబ్బులు వస్తాయనే నమ్మకం ఉన్నా కలిగించాలి. అదే ఈ రెండు ఉండేటట్టుగా మనం ఏమన్నా మంచి పని, ఎట్లా కరప్షన్ ఆపలేము. ఇది ఇందు గలదు అందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికి చూసినా అందందే కరప్షన్ గలదు. నన్ను తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టినా నేను నా ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలంటే నేను కరప్షన్ చేయాల్సిందే. జంజీ తరఫున ఎవరైనా యంగ్ లీడర్ వచ్చినా కూడా ఒక 6 నెలల్లో దించిపడేస్తారు. శక్తి 48 సూత్రాలని ఒక బుక్ ఉంది, గొప్ప ఫేమస్ బుక్, అది పవర్ 48 ప్రిన్సిపల్స్. పొలిటీషియన్ అనేవాడు అది చదవాలి ఎదగాలంటే. అయితే మార్చడం సాధ్యం కాదు, అడ్జస్ట్ కావాల్సిందే. నేను అన్కాంప్రమైజ్డ్ అంటాడు కదా, వాడు ఆత్మహత్య చేసుకోవాల్సిందే. జీవితంలో అన్కాంప్రమైజ్ అనేది ఉండదు. పర్ఫెక్షన్ అని ఉంటుంది కదా, ఆ డిక్షనరీలో ఉంటుంది. పర్ఫెక్షన్ అనేది ఎక్కడ దొరకదు ఎక్సెప్ట్ డిక్షనరీ. ఎక్సలెన్స్కి ట్రై చేయాలి, మనం 80% రీచ్ కావడానికి ట్రై చేయాలి, కానీ 100% అనేది ఉండదు. అదొక డ్రీమ్గానే మిగిలిపోతుంది. పాలిటిక్స్లో కూడా కొన్ని మంచి, ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసీని మంచిగా పరిరక్షించాలి, మురుగునీరు లేకుండా చేయాలంటే ఆయనకు అందులో మనము ఇందులోనే నువ్వు బిల్డింగ్లు కట్టకు బాబు, ఒక ఫలానా కాడ ఇంత స్థలం ఉంది, ఆడ కట్టినా కూడా సరిపోతుంది, నదిని పాడు చేయకు, ఆల్టర్నేట్ చూపెట్టాలి. అందులో ఆయన అనుకున్న డబ్బులు నైట్ ఎకానమీ వస్తుంది, ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా బిల్డింగ్స్ కట్టుకోవచ్చు, అందులో ఆయనకు రావాల్సిన అన్నీ వస్తాయి, నది పర్యావరణం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఊరికే వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయడమో ఇంకోటి చేయడమో ఉపయోగం లేదు. వాళ్ళకు ప్రయోజనం ఉండే విధంగా ఆల్టర్నేట్ ప్లాన్ ఇవ్వాలి, దీనివల్ల ఓట్లు వస్తాయి. ఇట్లాంటి మేము కూడా ఇప్పుడు ఒకటి మీరు కూడా ఏదన్నా డైరెక్ట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి వెళ్ళండి, నా జీవితం సంకనాకపోతుంది. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఇంటి ముందర 100 మంది పైరవకారులు ఉంటారు, 40 పీపుల్ ఉంటారు, నిద్రలోకి వెళ్ళి ఇట్లా బయటకు వచ్చేసరికి అంటే మీకు టికెట్ ఇస్తా అన్న వద్దన్నారు కదా. ఇప్పుడు కూడా ఒక రాజ్యసభది ఒకటే అడిగా. ఎందుకు అడిగానంటే దేశంలో నేను ఇప్పుడు నదుల మీద చైర్మన్గా ఉన్నా, రాజేందర్ సింగ్ గారి ఆధ్వర్యంలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అదేంటంటే భారతదేశ వర్షాధార నదులన్నీ అక్కడ జరుగుతున్న కాలుష్యము, ప్రజలు ఎట్లా చచ్చిపోతున్నారు అంటే, నేను దాదాపు ఒక 20-25 రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాను. ఎక్సెప్ట్ సింధు నది, గంగా నది, బ్రహ్మపుత్ర నది, ఈ 3 నదులు తప్ప అన్ని నదులు నా పర్యవేక్షణలో ఉంటాయి. ఇవన్నీ రాజ్యసభలో ఒక వాయిస్ లాగా వాటికి ఒక గొంతుని ఇవ్వాలంటున్నా కదా, మాట్లాడడానికి ఉంటుంది అక్కడ అవకాశం. డైరెక్ట్ నేషనల్ పాలసీస్ను తయారు చేసే చట్టసభలు అవి, ప్రధానమంత్రి రోజు కూర్చునేది. కాబట్టి అటువంటి కాడ నాకు ఇవ్వండి అని కేసీఆర్ గారిని అడిగా.
ఇక ఈయన ఏది చూసినా కాస్ట్ ఈక్వేషన్ చూస్తాడు. మాది మున్నూరు కాపు, ఆ టైంకి 2 మున్నూరు కాపు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. నా దరిద్రం ఏందో కానీ అప్పటి నుంచి మొన్నటి దాకా కేశవరావు గారు రిజైన్ చేసేదాకా ప్రతి 7 అసలు తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులు, వాళ్ళు 2 మున్నూరు కాపు, డి శ్రీనివాసు, రవిచంద్ర, అంతకుముందు ఎవరు. అట్లా నాకు అవకాశం రాలే క్యాస్ట్ పరంగా చూసినప్పుడు. ఇస్తా అన్నాడు కానీ ఇవ్వలేదు ఆయన. ఇక నాకు దాని మీద కూడా నమ్మకం పోయింది, ఆశ పోయింది. ఒకవేళ ఎప్పుడైనా నేను జీవితంలో యాక్సెప్ట్ చేస్తే ఓన్లీ రాజ్యసభ, అది కూడా ఎందుకంటే పెద్దల సభ కాబట్టి అక్కడ కొంత డెకోరం ఉంటుంది, చెప్తే దేశం అంతా పోతుంది. పాలసీస్ని మనం ఇక్కడ మాట్లాడితే తెలంగాణకే పోతుంది కదా. అందుకని అది ఒక్కటి నాకు అంబిషన్ ఉంది. అది వస్తుందో రాదో నాకు తెలియదు. బట్ అది లేకున్నా దేశవ్యాప్తంగా నేను నదుల మీద తిరుగుతూ ఉద్యమాలు నిర్మిస్తున్నాం. ఎవరికి ఎట్లా చెప్పాలనో అట్లా అర్థం చేస్తున్నా. ఎంతోమంది రాష్ట్ర నీటిపారుదల మంత్రులు, కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రిగా షెకావత్ ఉన్నప్పుడు ఎన్నోసార్లు నేను డాష్ చేసుకున్నా. అంతర్జాతీయంగా కూడా వరల్డ్ వాటర్ ఫోరం అని ఉంటుంది, అన్ని 150 దేశాలతో. దానికి నేను వైస్ ప్రెసిడెంట్ కూడా కంటెస్ట్ చేశాను. వరల్డ్ వాటర్ ఆర్గనైజేషన్స్తో కూడా నాకు సంబంధాలున్నాయి. మేధా పట్కర్ లాంటి వాళ్ళతో సంబంధాలున్నాయి. నేను అలానే నా పొలిటికల్ ఫ్యూచర్ చూసుకుంటున్నా తప్ప నా కోసం ఏదో పదవులు కావాలనేది నాకేం లేదు. అంటే పొలిటికల్గా ఉంటే ఏమైందంటే మన పని మనం చేసుకోలేము. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి బెడ్రూమ్లో పోయేదాకా ఈ పైరవికారులు, పార్టీ వాళ్ళు అస్సలు మనల్ని ఆలోచించుకొని ఇయ్యరు. నేను అందుకే అందరికీ దూరంగా ఉంటాను. మా ఇంటికి ఒక్కడు కూడా రాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.